అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. భగవంతుడు, వేదం ఈ రెండు వేరువేరు కాదు. భగవంతుడిలోంచే వచ్చింది వేదం, భగవంతుడి గురించే చెబుతుంది వేదం. ఆ భగవంతుడి స్వరూపమైనటువంటి మనందరము కూడా వేదంలో నేర్చుకోవలసినటువంటి విషయాలను నేర్చుకోవడం, ఆ నేర్చుకున్న విషయాల ద్వారా భగవంతుడిని తెలుసుకోవడం, మళ్ళీ ఆ భగవంతుడు మనలోనే ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని గుర్తించడం. ఇంతకు మించి మరేమీ లేదు వేదం అంటే. కాకపోతే ఆ సత్యాన్ని తెలుసుకోవడం కోసమై ఒక జీవన విధానం అంటూ ఇచ్చారు మనకు. అంటే మనలోనే భగవంతుడు ఉన్నాడు అని పుట్టగానే తెలిసిపోదు. మనలోనే భగవంతుడు ఉన్నాడు అని 20 ఏళ్ళకి తెలియదు, 50 ఏళ్ళకి తెలియదు, కొంతమందికి జీవితాంతం తెలియదు. అయితే భగవంతుడు సర్వత్రా వ్యాపించి ఉన్నాడు అనేటటువంటి మాట మనం చాలా సార్లు చాలా చోట్ల విన్నప్పటికీ కూడా అది ఎందుకో గుండెకు హత్తుకోదు. ఎంతసేపు కూడా భగవంతుడు నాకు దూరంగా ఉన్నాడు, నేను భగవంతుణ్ణి అడుగుతూ ఉండాలి, భగవంతుడు నాకు ఇస్తూ ఉంటాడు, ఈ భావన కొనసాగుతూ ఉంటుంది. అయితే ఈ భావనను ప్రారంభించింది కర్మకాండలు. మనకు కర్మకాండలలో ఏమైందంటే, నాకు ఆరోగ్య రీత్యా ఈ సూక్తం చదువుకో, ఈ యజ్ఞం చెయ్యి, నాకు మృత్యు భయం పోవాలంటే లేదా మృత్యు గండం పోవాలంటే ఇవి చదువు, లేదు నాకు భోగభాగ్యాలు కావాలంటే ఇవి చదువు, లేకు నాకు కష్టాలు తీర్చుకోవాలి, సరే ఇవి చదువుకో, పిల్లలకు పెళ్లిళ్ళు చేయాలి, సరే ఇవి చదువు, ఈ యజ్ఞం చేయి, పిల్లలు పుట్టాలి, ఈ యజ్ఞం చేయి. ఇలాగా కర్మకాండలన్నీ కూడా ఇచ్చారు మనకు వేదం లోపల. కాబట్టి వేదం లోపల ఏమవుతుందంటే, జీవితాంతము మనం ఎలా సాధించాలి, ఏం సాధించాలి అనే విషయం. అయితే ఇందులోపల మనం అనుకున్నట్టుగా ముందుగా ధర్మబద్ధమైనటువంటి జీవితం నేర్చుకుంటాం. అంటే ఎలా బతకాలి, ధర్మబద్ధంగా ఎలా బతకాలి అనే విషయాన్ని నేర్చుకుంటాం. తర్వాత ఏంటి, ఏ విధంగా మనం డబ్బు సంపాదించుకోవాలి, ఏ విధంగా దానిని మనకు కావలసినటువంటి వస్తువులపైన ఖర్చు పెట్టాలి. మనకు కావలసిన వస్తువులపైన ఖర్చు పెట్టడం అంటే ఏంటి, బంగ్లాలు, కార్లు కొనుక్కోవడం. ఇంతవరకు బాగానే ఉంది. ఇక చివరికి ఇచ్చినటువంటి ఉపనిషత్తులని చాలా రోజుల పాటు మన గ్రంథాలలో వాటిని నిర్లక్ష్యం చేశారని చెప్పి చెప్పవచ్చు. ఉపనిషత్తుల సారాన్ని తెలుసుకోకుండా కర్మకాండలు ముఖ్యం. ఎందుకంటే కర్మకాండలు చేయించగలిగితే మాత్రమే ఆ రోజుల్లో కూడా ధనార్జన వచ్చేది. వేదాన్ని గట్టిగా చదివి రుద్రం నమక చమకం గట్టిగా చదివారంటే ఈ రోజుల్లో కూడా అయ్య బాబాయ్ వీడికి వేదం తెలుసు అంటారు. వేదంలో చిన్న భాగం అది. కానీ చాలా మంది ఏంది, బాబాయ్ వీడికి చాలా తెలుసు, రుద్రం వచ్చు, నమక చమకం వచ్చు అని చెప్పేసి అంటారు, శ్రీనివాస గద్యం వచ్చు. అబ్బో, ఈ విధంగా ఏమైపోయిందంటే మనకు పురుష సూక్తము, శ్రీ సూక్తము ఇలా ఏవైతే కొన్ని నేర్చుకున్నా కూడా జీవితంలో ఏదో చాలా సాధించిన స్థాయికి జనాలు అనుకోవడం మొదలైంది. అయితే ఆ రోజుల్లో కూడా ఇలాగే ఉండేది. ఆ రోజుల్లో కూడా ఏమయ్యేదంటే ఇవి నేర్చుకుంటే చాలు, ఇంకా జీవితం గడిచిపోతుంది అని. కానీ జీవితం అంతా మనకు ఈ శరీరం అనేది ఉంటుంది, కానీ శరీరం లేనటువంటి ఒక స్థితి ఉంటుంది అని గుర్తించలేకపోవడము ఆ రోజుల్లో ఈ రోజుల్లో కూడా దురదృష్టకరం. ఆ చివరి భాగాలు ఉపనిషత్తులు అన్న విషయాన్ని మనము తెలుసుకున్నాము. అయితే ఏమైంది, ఈ వేదాలన్నీ కూడా కొన్ని పద్ధతులలో, అంటే స్వరిత, ఉదాత్త, అనుదాత్త అనేటటువంటి 3 స్వరాలు. అంటే క్లుప్తంగా చెప్పాలి అంటే స్వరిత అంటే నార్మల్ టోన్, ఉదాత్త అంటే హై పిచ్ లోపల, అనుదాత్త అంటే పిచ్ కంటే తక్కువ లోపల చెప్పడం. ఈ 3 రకాల టోన్స్ లో చెప్పడం వల్ల కొన్ని మంత్రాల యొక్క శక్తి డిఫరెంట్ గా ఉంటుంది, కొన్ని మంత్రాల యొక్క శక్తి వేరుగా ఉంటుంది. మనం ఇంతకు ముందే చెప్పుకున్నాము, శ్లోకములు అనము మనం ఋగ్వేదంలో ఉన్నటువంటి వాటన్నిటిని కూడా మంత్రములు అంటాం. ఓకే, సో ఈ మంత్రాల యొక్క శక్తి మనకు రావాలి అంటే వాటిని సరిగా ఉచ్చరిస్తే తప్ప మనకు ఆ శక్తి వచ్చేటటువంటి అవకాశం లేదు. దానివల్ల ఏమైపోయిందంటే ఇది ఎక్కడో రాసుకొని కూర్చొని ఇంట్లో కూర్చొని బట్టి వేయడం లాంటిది జరిగేది కాదు ఆ రోజు లోపల. ఆ రోజు గురువులు చెప్తుండేవాళ్ళు, గురువుల ద్వారా శిష్యులు వింటూ ఉండేవాళ్ళు, తర్వాత వాళ్ళ శిష్యులు అలా ఈ పద్ధతి కొనసాగుతూ ఉండేది. తర్వాత ఏమైపోయిందంటే ఇది
మన వేదవ్యాసుడు దీన్ని ఏం చేశాడంటే ఈ వేదాలన్నీ కూడా ఒక సిస్టమేటిక్ వేలో పెట్టి ఒక 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 టైప్ ఆఫ్ విషయాలన్నీ ఒక దగ్గర, ఇంకో టైప్ ఆఫ్ విషయాలన్నీ ఇంకో దగ్గర ఇలా పెట్టడం వల్ల ఏమైందంటే సులభమైంది, చదువుకోవడం సులభమైంది. తన 4 శిష్యులని ఇచ్చి వాటిని జనాల్లోకి తీసుకెళ్ళమని చెప్తే ఆ జనాలు అందరూ కూడా వీటిని అంత బాగా స్వీకరించలేకపోయారు. స్వీకరించుకోలేకపోవడం వల్ల ఏమైందంటే ఆ వేదాలు క్రమ పద్ధతిలో మనము పోగొట్టుకున్నాము అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఇంతకు ముందే మనం తెలుసుకున్నాము. ఇందులోపల ఋగ్వేదం లోపల బోలెడన్ని బ్రాంచ్‌లు ఉండేవి. కానీ మనకి ఇప్పుడు దొరుకుతున్నవి చాలా తక్కువ. యజుర్వేదంలో బోలెడన్ని బ్రాంచెస్ ఉండేవి. అవన్నీ కూడా మనం పోగొట్టుకున్నాం. అంటే ఇలాగా మనకు అదే సామవేదం అయితే అన్నిటికంటే ఎక్కువ 1000 పైగా ఉన్నాయని గత వారం తెలుసుకున్నాం. ఆ శాఖలలో ఈ రోజు దొరుకుతున్నవి మనకు కౌతుమ, రానానీయ, తర్వాత జైమిని శాఖ. ఈ 3 శాఖలే దొరుకుతున్నాయి మనకు సామవేదంలో. సో ఇట్లా చూసుకున్నట్లయితే మనకు దాదాపుగా మనం నేర్చుకోవాల్సినటువంటి శాఖలన్నీ పోయాయి. అథర్వణ లాస్ట్ లో వచ్చింది. అయినా కూడా దానికి 9 శాఖలు. 9 మంది దాన్ని తీసుకెళ్లారు. అందులో ఇప్పుడు కేవలం 2 శాఖలు మాత్రమే పిప్పలాద శాఖ, శౌనక శాఖ ఉన్నాయి అన్న విషయాన్ని మనము తెలుసుకున్నాం. కాబట్టి ఏంటంటే వేద సంపదని మనము దాదాపుగా కోల్పోతున్నాం. అయితే ఆ ఉన్న వేద సంపదనైనా కనీసం కాపాడుకోవాలి. ఈ వేదాలలో ఉన్నటువంటి విషయాలను తెలుసుకోవాలి. వేద జీవనం అనేది ఎలా ఉందనేది తెలుసుకోవాలి. మరి అసలు వేదాల లోపల వాటిని అంత కష్టతరంగా చేయడానికి కారణం ఏమిటి? ఇప్పుడు ఎప్పుడైతే రాసుకోలేమో అందరిని బట్టి కొట్టమనే చెప్పాలి. నేను ఇప్పుడు మీకు వాళ్ళ క్లాస్ లో రాసుకోను, దీని రికార్డు కూడా ఇవ్వను. ఏం చేయాలి అప్పుడు మీరు? నేను చెప్పింది రిపీట్ చేయాలి. అంతేనా కదా? ఎవరైనా జవాబు చెప్పండి. ఇప్పుడు నేను మీకు క్లాస్ లోపల ఇది రికార్డు ఇవ్వను. ఓకే, మీ దగ్గర ఎవరి దగ్గర పెన్నులు పేపర్లు ఇంకా కనుక్కోలేదు. మనం ఏం చేస్తారు? మీరు ఇది ఎలా జ్ఞాపకం ఉంచుకుంటారు? వల్లె వేయటం సార్. వల్లె వేయడం తోటి జ్ఞాపకం ఉంచుకుంటారు. మళ్ళీ చెప్పాలి, మళ్ళీ చెప్పాలి, మళ్ళీ చెప్పాలి. అయితే చెప్పడం లోపల రకరకాల పద్ధతులు పెట్టారన్నమాట. వాళ్ళు రకరకాల పద్ధతులు పెట్టి ఆ పద్ధతుల్లో మీరు నేర్చుకోండి అని. క్లుప్తంగా ఈ రోజు మనం కొన్ని పద్ధతులు నేర్చుకుందాం. అన్ని పద్ధతులు తెలుసుకోవడం అవసరం లేదు. కొన్ని పద్ధతులను ఈ రోజు ఊరికే తెలుసుకుందాం. ఇందులో మొట్టమొదటిది ఏదైతే ఉన్నదో దీన్ని పదం అంటారు అనమాట. పదము, క్రమ, జట, ఘనాపాటి అని అంటే ఘన రాసుకుంటే రాసుకునే వాళ్ళు రాసుకోండి. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. దీనిని ఎలా వల్లె వేయాలి అనే దాన్ని 4 పద్ధతులలో చేస్తారు. రాసుకోండి అందరూ. మొదటిది క్రమ. క్రమ అంటే క్రమ పద్ధతి. క్రమ పద్ధతి అంటే ఏంటి? 1 2 3 4 అని 4 పదాలు ఉన్నాయనుకోండి. ఆ 1 2 3 4 ని 1 2 3 4 లాగా బట్టి కొట్టడం. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. దీన్ని ఏమంటారు? క్రమ. రాసుకోండి ఒకసారి. క్రమ. ఈ పద్ధతిని ఏమంటారు? క్రమ. రాసుకున్నారా? రాసుకున్నాం సార్. ఇది పద సారీ, ఇది పదము అంటే పదములు. ఓకే, మొదటిది ఏంటి? పదములు. పద అనేటటువంటి పద్ధతి. 1 2 3 4 1 2 ఇలా చదువుకుంటూ వెళ్ళిపోతాం అనమాట. ఇంకా దాన్ని ఏమి పెద్దగా మనం ఇది చేయము. ఓకే, ఇది పదము. రెండవది ఏంటంటే క్రమ. క్రమ అంటే ఇది మళ్ళీ డిఫరెంట్. క్రమ అనేది ఎట్లా ఉంటుందంటే సేమ్ అందులో ఉన్న పదాలు అవే, కాకపోతే వాడిని ఏం చేస్తారు? కొద్దిగా ఒక మాటను ముందు ఒక మాటను తర్వాత చెప్తారు. అంటే ఎట్లాగా 1 2 2 1 1 2 2 1 1 2 అంటే ఒకసారి వెనక. హలో, సారీ, మొదటిది పద, రెండవది క్రమ. ఇప్పుడు మనం క్రమ నేర్చుకుంటున్నాం, సరేనా? హలో హలో ఎవరన్నా ప్రశ్న అడిగారా అండి? ఓకే, సారీ నాకు వినిపించడం లేదు. హలో, నా గొంతు వినిపిస్తుందండి? మీరెవరో ప్రశ్న అడిగారు. మీరెవరో ప్రశ్న అడిగారు. ఎవరో చేస్తున్నారు సార్. ఓ, ప్రశ్న కాదా? ఓకే, సరే. ఇప్పుడు రెండవ పద్ధతి. మొదటి పద్ధతిలో ఏంటి? 1 2 3 4 ఊరికే చదువుకుంటూ వెళ్ళిపోవడం అనమాట. అంటే జనరల్ గా మనం ఏం చేస్తాము? 1 2 3 4 1 2 3 4 అని చదువుతామా? ఇప్పుడు మీరు ఏమన్నా పాటలు అవి నేర్చుకోవాలంటే ఏం చేస్తారు? ముందు ఒక లైన్ చదువుతారు, రెండో లైన్ చదువుతారు, మళ్ళీ ఒకటో లైన్ రెండో లైన్ కంబైన్ చేస్తారు. అవునా కదా? ఒక్కసారి ఆలోచించండి. కంబైన్ చేస్తాం మనం. అప్పుడు ఏం చేస్తాము? మనం కంబైన్ చేస్తాం. ఈ రెండో పద్ధతిలో ఏంటంటే 1 2 3 4 అని 4 పదాలు ఉన్నాయి అనుకుందాం. ఓకే, మీకు చాలా సులభంగా చిన్న పిల్లలకు చెప్పినట్టుగా చెప్తున్నాను, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆ రోజుల్లో ఎలా బట్టి కొట్టేవాళ్ళు? ఒక వాక్యంలో 4 పదాలు ఉన్నాయి అనుకుందాం. 1 2
2 3 3 4. మొదటి పద్ధతి ఏంటి? 1 2 3 4. రెండో పద్ధతిలో ఏంటి? 1 2 2 3 3 4 4 5. దీని ద్వారా ఏమవుతుంది? ప్రతిసారి కూడా ఒక పదం రిపీట్ అవుతుంది. అవునా కదా? హలో హలో ఎస్ సార్ ఎస్ సార్ కనెక్షన్ పోయిందా? వినిపిస్తుంది కదా? వినిపిస్తుందండి, మూడవది ఏంటంటే జట. ఓకే, మొదటిదేమో పద, స్ట్రైట్ ఫార్వర్డ్ 1 2 3 4 అన్నదేమో పద. ఎందుకంటే ఆ రోజుల్లో ఏమయ్యేది, వల్లె వేయడం తప్ప వేరే మార్గం లేదు. కానీ వల్లె వేయాలి అంటే ఎలా వల్లె వేయాలి? దానికి కొన్ని పద్ధతులు, ఆ మంత్రాల యొక్క క్లిష్టం ఎంత క్లిష్టతరంగా ఉన్నాయి అనే దాన్ని బట్టి వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఆ మంత్రాన్ని కొన్ని పద్ధతులలో చెప్పేవాళ్ళు. అన్ని ఘనాపాఠులు చేస్తున్నట్టుగా చేయాల్సిన అవసరం లేదు, అన్ని వాళ్ళు చేస్తున్నట్టుగా జటా పద్ధతిలో చేయాల్సిన అవసరం లేదు. కొన్ని పద పద్ధతిలో కూడా చేయొచ్చు. 1 2 3 4 సింపుల్ అనుకోండి, 1 2 3 4 అని చదువుకుంటే చాలు. కొద్దిగా కాంప్లికేటెడ్ ఉంది అనుకోండి, 1 2 2 3 3 4 అంటే 1 2 ఈ 1 వదిలేసాం, 2 3 ఈ 2 వదిలేసాం, 3 4. అప్పుడు ఏమైతుంది, ఒక పదం రిపీట్ అవుతూ వస్తుంది, కానీ పాతవి మనం వదిలేస్తూ దాన్ని మెమొరీలో ఎక్కించుకుంటాం అనమాట. జనరల్లీ ఒకటి మెమొరీలో ఎక్కించుకుంటాం, ఒకటి ముందుకు తీసుకెళ్తాం, మళ్ళీ 2 మెమొరీలో ఉంచుకుంటాం, అట్లా చేయడం అనేది ఇది క్రమ పద్ధతి. ఓకే, మనకి ఇప్పుడు పద పద్ధతి అయిపోయింది, క్రమ పద్ధతి అయింది. ఇప్పుడు జట అనేది కొద్దిగా కాంప్లికేటెడ్. ఇదేంటంటే 1 2. ఇప్పుడు ఏం చేస్తాము, జాగ్రత్తగా వినండి. 1 2 2 1 1 2. చూసారా, అర్థమైందా ఈ పద్ధతి? 1 2 2 1 1 2. ఇప్పుడు ఏమైతుందంటే దాన్ని రివర్స్ కూడా చేసాం. రివర్స్ కూడా చేసి మళ్ళీ దాన్ని ఒకసారి కరెక్ట్ గా చదివాం, ఇంకోసారి రివర్స్ చేసాం, మళ్ళీ ఇంకోసారి కరెక్ట్ గా చదివాం. ఇప్పుడు ఇంకేమైతాయి అంటే 2 పదాలు మర్చిపోయే అవకాశం లేదు. దీన్ని జట పద్ధతి అంటారు. మొదటి దాంట్లో ఏం నేర్చుకున్నాం మనం, 1 2 3 4 5 6 అలా చదువుకున్నాం. రెండో దాంట్లో ఏంది, 1 2 1 వదిలేసాం, 2 3 2 వదిలేసాం, 3 4. ఇలాగ ఏమైపోతుందంటే రెండు చదువుతున్నాము, ఒక అక్షరం ప్రతిసారి రిపీట్ అవుతుంది, ఒక పదం ప్రతిసారి రిపీట్ అవుతుంది. ఇవన్నీ పదములు 1 2 3 4 అనేవి పదములు అనుకోండి, రిపీట్ అవుతున్నాయి. సో ఇందులోపల ఏమైతుందంటే మనకు క్రమ పద్ధతి లోపల కాస్త రిపిటేషన్స్ అనేవి రావడం అనేటటువంటిది సులభంగా ఉంది. ఇక మూడో దాంట్లో ఇంకా కొద్దిగా కాంప్లికేటెడ్ మంత్రాలు ఉన్నప్పుడు 1 2 మళ్ళీ దాన్ని రివర్స్ చేయి, 2 1 మళ్ళీ 1 2. ఇది ఒక సెట్. 2 పదాలు నేర్చుకోవడం కోసము ఈ ఎక్సర్సైజ్. 2 పదాలు, ఇప్పుడు బోల్డ్ అన్ని పదాలు ఉన్నాయి, మీరు అందులో ఫస్ట్ 2 పదాలు కష్టమైనవి. ఎలాగా, అగ్ని మీలే ఈలే అగ్ని, అగ్ని మీలే. చూసారా ఇది ఎలా ఉందో, అగ్ని ఈలే. ఓకే, దీన్ని అగ్ని మీలే అంటారు. ఓకేనా, దీన్ని ఎలా చదువు, అగ్ని మీలే ఈలే అగ్ని, అగ్ని మీలే. 2 పదాలను ఎలా చదివాను, ఎవరైనా ఒక్కసారి నాకు వినిపిస్తారా? హలో, మీళే అగ్ని, అగ్ని మీళే, మీళే అగ్ని. ఇదేమైతుందంటే ఇప్పుడు దీని వల్ల ఏమైపోయిందంటే 1 2 2 1 1 2 అయిపోయింది, ఈ సెట్ అయిపోయింది అనమాట. ఈ సెట్ ని పక్కన పెట్టేస్తారు. ఇప్పుడు కష్టమైన వాటిని ఇలాగా, అదే మొదటి లోపల మనం ఫస్ట్ చదవాలనుకోండి, అగ్ని మీయే పురోహితం యజ్ఞస్య, ఇలా చదువుకుంటూ వెళ్ళిపోతాం. మొదటి దాంట్లో మనం పెద్దగా ఏమీ చేసే అవకాశం లేదు. కానీ రెండో దాంట్లో ఎలా చదువుతాం మనం, అగ్నిం ఈలే ఈలే పురోహితం పురోహితం యజ్ఞస్య అనేది రెండో పద్ధతి, క్రమ పద్ధతి. ఇప్పుడు మూడో దగ్గరికి వచ్చేసరికి ఏమైపోయింది, అగ్నిం ఈలే. ఇప్పుడు మళ్ళీ రివర్స్, ఈలే అగ్ని, అగ్నిం ఈలే. బాగుందా మూడో పద్ధతి? హలో సార్, గుర్తు పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందేమో సార్ ఇది. ఇది మూడోది. ఇప్పుడు దీన్ని జట అంటారు. అంటే మనకు ఎంత సంక్లిష్టంగా ఉన్నాయి మనం నేర్చుకునేటటువంటి మంత్రాలు అనే దానిపైన ఆధారపడి వేదాలని ఇలా పఠనం, చాలా పద్ధతులు ఉన్నాయి. మీకు ఇవాళ జస్ట్ 3-4 పద్ధతులే నేర్పిస్తున్నా, 10-15 పద్ధతులు ఉన్నాయి. మీరు అన్ని రాసుకోండి, దయచేసి రాసుకోండి. రాసుకోకపోతే ఎగిరిపోతుంది, మైండ్ నుంచి ఎగిరిపోతుంది. ఆ రోజుల్లో అంటే జట అండి, జట, ఇది జట. ఈ మూడో పద్ధతి జట, జటాధారుడు అంటారు కదా అది. జట, రేఖ, నామం, ఇలా చాలా రకాలు వస్తాయి ఇందులో. చెప్దాం మనం, అవన్నీ చెప్తా. ఓకేనా? సో ఇప్పుడు లాస్ట్ ఏదైతే ఉందో ఇది బాగా కష్టం.
మేము మొన్న మా ఇంట్లో వేదాలు చదివించామండి, ఘనాపాటి వారిని తీసుకొచ్చాం. ఈ ఘనాపాఠి ఎవరంటే ఘనాపాఠం చేసేవాళ్ళు. ఇప్పుడు మనకేంటి, ముందు పదపాఠం వచ్చింది, తర్వాత క్రమపాఠం వచ్చింది, తర్వాత జటాపాఠం వచ్చింది, లాస్ట్ది ఘనాపాఠం. ఇది కొద్దిగా కష్టం. ఇదేంటంటే ఇప్పుడు రెండు రెండు పదాల బదులుగా ఫస్ట్ 2 తర్వాత 3, ఫస్ట్ 2 తర్వాత 3, 1 2 2 1 1 2 3 3 2 1 1 2 3 అని 5 సార్లు ఎండ్ చేస్తాం. ఒక్కసారి ఎవరైనా చెప్పగలరా ఇది? నేను మళ్ళీ చెప్తాను వినండి. 1 2 2 1 1 2 3 3 2 1 1 2 3. చెప్పండి ఎవరైనా. ముందు రెండుది తర్వాత 3ది ఎవరైనా 1 ఒకసారి చెప్పండి. 2 1 1 2 3 3 2 1 1 2 1 2 3 3 2 1. సో ఇలాగా దీన్ని ఇప్పుడు మళ్ళీ సేమ్ మనం అగ్నిమీలే తీసుకున్నట్టు ఎలా అవుతుంది? అగ్నిమీలే ఈలే అగ్నిం అగ్నిమీలే పురోహితం పురోహితం మీలే అగ్నిం అగ్నిమీలే పురోహితం. బాగుందా? ఇది ఇలాగా పద్ధతులు మనకు 4 పద్ధతులు మనం మాత్రం నేర్చుకున్నాం. ఇలాంటివి చాలా పద్ధతులు ఉన్నాయి, చాలా పద్ధతులు. ఇప్పుడు అదే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా చాలా విషయాలు ఏమైపోతున్నాయంటే మన చేతిలో లేకుండా అయిపోతున్నాయి అనమాట. మన చేతిలో లేకుండా అయిపోవడం వల్ల ఏమైతుందంటే మనము చాలా విషయాలని పోగొట్టుకుంటున్నాం. ఇప్పుడు ఇది ఇంత కష్టంగా గుర్తుంచుకోవాలి, పెన్ను పేపర్ పెట్టుకుని రాసుకోవడమో లేదా ఇంటర్నెట్ లో చూసుకోవడమో, కాబట్టి ఈ రోజుల్లో మనకు సులువైంది. ఆ రోజుల్లో కూడా ఈ 4 పద్ధతులు చాలా ఇంపార్టెంట్. ఈ 4 పద్ధతులు దాదాపుగా ఋగ్వేదంలో యజుర్వేదంలో ఈ 4 అయితే గ్యారంటీగా యూజ్ చేస్తారు. ఇవి కాకుండా శిఖ, రేఖ, దండ, ధ్వజం. ధ్వజం అంటే ఏంటి? హలో, ధ్వజం అంటే ధ్వజం అంటే ఏంటి? జెండా. 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 మళ్ళీ రథం అనే ఒక పద్ధతి ఉంటుంది. రథం అనేది కూడా ఒక పద్ధతి. ఓకేనా? సో ఇందులోపల మళ్ళీ మాల, ఓకేనా, మాల, శిఖ, ధ్వజం, జెండా, రేఖ, శిఖ చెప్పామా? శిఖ. ఇవన్నీ రాసుకోండి. ఇప్పుడు 4వ పద్ధతి పేరేంటండి? ఇందాక చెప్పుకున్నటువంటి 4వ పద్ధతి ఘనాపాటి అంటారు. మీరు వినే ఉంటారు కదా, అందరూ వినే ఉంటారు. మా ఇంటికి ఘనాపాటి పండితులు వచ్చాడు, ఆయనకేంటండి ఘనాపాటి అంటారు. పాఠి కాదు, అది పాఠి. పాఠం చదివేవాడు పాఠి. ఓకేనా? సరిగ్గా రాసుకున్నారా అందరూ? తప్పు రాసుకోవద్దు. పొట్లో చుక్కుంటుంది. కరెక్ట్. ఓకేనా? ఇప్పుడు మిగతా పద్ధతులు అన్ని కూడా రాసుకున్నారా? తర్వాత మనకు స్వరాలు ఎన్ని రకాలని చెప్పుకున్నాము ఈరోజు? 3 రకాలండి. ఏంటవి చెప్పండి. స్వరితము, అనుదాత్త. వెరీ గుడ్. ఓకేనా? ఇది తర్వాత ఇప్పుడు ఒక 4 మనం నేర్చుకున్న పద్ధతులు చెప్పండి ఎవరైనా. పద్ధతి, జట అండ్ ఘనపాఠ. ఘన. ఓకే, ఇవన్నిటికీ కూడా లాస్ట్ లో పాఠం పాఠం అని పెట్టుకోండి. పదపాఠం, క్రమపాఠం, జటాపాఠం, ఘనపాఠం. ఘనపాఠం చేసేవాడు ఘనపాఠి, జటాపాఠం చేసేవాడు జటాపాఠి, పదపాఠం చేసేవాడు పదపాఠి. అలా గుర్తుంచుకోండి. ఓకేనా? గుర్తుంచుకుంటే అప్పుడు మీకు ఈజీ అవుతుంది. ఇందులోపల మనము చాలా సులభంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేసాం. ఇలా చాలా విషయాలు ఉన్నాయన్నమాట. చాలా విషయాలు ఉండేవి, దానికి తోడు ఇవన్నీ నేర్చుకునేవాళ్ళు. అయితే నేర్చుకునేది అందరూ నేర్చుకునే వాళ్ళ, లేకపోతే కొంతమంది నేర్చుకునే వాళ్ళ? ఆ రోజుల్లో జీవిత విధానము అసలు ఎలా ఉండేది అంటే, వేద జీవనం అనేటటువంటిది ఎలా ఉండేది అంటే, ఇప్పుడు ఈ రోజులకి పెద్ద తేడా ఉండేది కాదు. వేద కాలం లోపల పెద్ద తేడా ఉండేది కాదు. అప్పుడు కూడా తండ్రే ఇంటికి లీడరు, తల్లి ఏం చేసేది ముట్టికాయల లీడరు. ఆవిడది వేరు. ఆవిడ అప్పట్లో అప్పడాల బదులుగా ముట్టికాయలు ఉండేవి, అప్పడాల కర్రల బదులుగా ముట్టికాయలు, అవి వేరు. అవి ఎవ్వడు రాయడు బుక్ లో. ఇప్పుడు ఈసారి కొత్త తరానికి నేను రాసి పెడతాను, కొత్త వేదం రాస్తాను, మరో వేదం. దాన్నే ఆ వేదం పేరేంటో తెలుసా? కొత్త వేదం పేరు మనోవేదం. సో ఆ వేదం ఒకటి రాస్తాం అన్నమాట. సో ఆ మరో వేదం పేరు మనోవేదం అన్నమాట. అందులోపల ఆడవాళ్ళు చేసేవన్నీ కూడా రాస్తాం. బట్ ఇది ఏమైనా కూడా సో ఈ 4 ఈ వేద పద్ధతుల్లో ఎలా ఉండేదంటే, తండ్రి అప్పుడు లీడర్ ఉండేవాడు ఇంటికి. అయితే ఏమయ్యేది, ఈ తండ్రి పిల్లలని తర్వాత భార్యని వీళ్ళందరినీ పోషించే బాధ్యత తండ్రి పైననే ఉండేది. అంటే దాదాపుగా ఈ రోజుకి ఆ రోజుకి పెద్ద తేడా ఉండేది కాదు. అయితే ఒక చిన్న విషయం ఏంటంటే, పుత్రుడు పుత్రిక
ఇద్దరు కూడా చదువుకోవాల్సిందే. ఇప్పుడు చూసారా ఈ పాయింట్ వచ్చేసరికి కొద్దిగా కొత్తగా ఉంది మనకు. అంటే వేద కాలం అనేటటువంటిది ఏదైతే ఉందో, ఈ వేద కాలం లోపల ఆడపిల్లలకు సమానంగా ఇచ్చేవారన్నమాట. అయితే ఆడపిల్లలు నేర్చుకునేటటువంటి కళలు కొన్ని వేదాలతో పాటుగా ఆడపిల్లలు వేదాలు చదువుకునేవాళ్ళు. ఇప్పుడు చాలా మంది అంటారు, సార్ మేము వేదాలు చదవచ్చా సార్, మేము వేదాలు ఎందుకు చదవకూడదు, ఇటువంటి క్వశ్చన్స్ చాలా మంది చేశారు కదా. అందుకోసమని ఇది వేద జీవిత చరిత్ర ఏంటి అనేది మనం చూస్తున్నాం. ఆ రోజు లోపల వాళ్ళకి మంచి మంచి లలిత కళలు అవి కూడా నేర్పించేవాళ్ళు. ఇప్పుడు ఈ రోజుల్లో అయితే దాదాపుగా అందరూ సమానంగా చూస్తున్నారు కాబట్టి పెద్దగా ఇది లేదు. అయితే ఇప్పుడు గమ్మత్తైన విషయం ఏంటంటే ఉపనయనము మగపిల్లలకే ఉండేది, కానీ ఆడవాళ్ళకు కూడా ఒక టైప్ ఆఫ్ బంధనం ఉండేది అనమాట. ఆ బంధనంని మౌంజీ బంధనము అంటారు. ఓకే, సో అంటే సిమిలర్ టు ఇది, అంటే వాళ్ళకు కూడా సంధ్యావందనము, వాళ్ళకు కూడా పితృతర్పణాలు కాదు, వారికి కూడా సూర్య ఆ ఏమంటారు అర్ఘ్యం ఇవ్వడము, ఇటువంటివన్నీ కూడా వాళ్ళకు ఉండేవి. అయితే ఆడవాళ్ళు కూడా ఆ రోజుల్లో వాళ్ళకు చాయిస్ ఉండేది. చాయిస్ అంటే ఏంటి, 2 రకాల చాయిస్ ఉండేది. ఒకళ్ళు ఏమో బ్రహ్మవాదినులు అంటారు. ఏమంటారు? రాసుకోండి, బ్రహ్మవాదినులు రాసుకోండి. ఒకరిని బ్రహ్మవాదినులు అంటారు. ఓకేనా, రాసుకున్నారా? సార్ బ్రహ్మవాదినుల తర్వాత రెండవ పద్ధతిని ఏమంటే సద్యోద్వాహులు. బ్రహ్మవాదినులు లాగా సద్యోద్వాహులు, సద్యోద్వాహులు అంటే ఏంటంటే విద్య అయిపోయిన తర్వాత బ్రహ్మచర్య ఆశ్రమం, మనం ఏదైతే బ్రహ్మచర్య ఆశ్రమం అంటామో, ఈ బ్రహ్మచర్య ఆశ్రమం ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూడా సమానంగా ఉండేది ఆ రోజుల లోపల. అయితే ఈ బ్రహ్మచర్యాశ్రమం అయిపోయిన తర్వాత ఆడపిల్లలకు చాయిస్ ఉండేది. వాళ్ళ ఇద్దరు బ్రహ్మవాదులు అయ్యేవాళ్ళు, లేక సద్యోవాహులైనా కూడా అయ్యేవాళ్ళు అనమాట. అంటే పెళ్లి చేసుకుని గృహస్థాశ్రమం నిలబెట్టేటటువంటి వారు ఆ రోజుల్లో ఎక్కువ ఉండేవాళ్ళు. అయితే బ్రహ్మవాదులు అనేటటువంటి గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మటుకు ఏంటంటే ఎప్పుడు కూడా బ్రహ్మచింతనం చేయడము, ఉపనిషత్తుల ఇవి చదవడము, వాళ్ళ జీవితాన్ని చాలా పవిత్రంగా గడుపుతుండే వాళ్ళు. ఆ రోజుల లోపల చాలా పవిత్రంగా గడిపి ఎంతో మంది బ్రహ్మవాదినులు ఆ రోజుల లోపల చేసేవాళ్ళు. అయితే వీళ్ళకి ఇవి చేయడమే కాకుండా వాళ్ళకి ఇంకా కూడా కొన్ని యాగాలవి కూడా వాళ్ళకి చేసే అవకాశం ఉండేది. ఆ రోజు లోపల రుద్రయాగం అని, సీతాయాగం అని, ఇలాంటి కొన్ని యాగాలు ఎవరైతే స్త్రీలు వాళ్ళ ఏమంటారు సులువైన శరీరాన్ని, అంటే ఏమంటారు దాన్ని, కాదు డెలికేట్ బాడీకి కష్టం అవ్వకుండా చేయగలిగేది. మగవాళ్ళు బండ పనులన్నీ చేయగలిగే వాళ్ళు కాబట్టి మగవాళ్ళకు కొన్ని ఎక్కువ ఉండేవి, కానీ ఆడవాళ్ళకి ఏంటంటే కొన్ని సులభమైనటువంటి వాటి లోపల వాళ్ళతో చేయించేవాళ్ళు. వీటి లోపల ఆడవాళ్ళకి ఎక్కువ విలువిచ్చి వాళ్ళు ఇవన్నీ కూడా చాలా బాగా చేసేవాళ్ళు అనమాట ఆ రోజుల లోపల. ఇక సమాజంలో ఎట్లా ఉండేది అంటే ఆ రోజుల్లో కూడా ఎక్కువగా కష్టపడి పైకి వచ్చేటటువంటి వాళ్ళే ఉండేవాళ్ళు. అంటే వ్యవసాయంతో పాటుగా ఈ వివిధ సమాజంలో ఏవైతే చాతుర్వర్ణం అని మనకు శ్రీకృష్ణుడు చెప్పాడో, చాలా రోజుల పాటు చాతుర్వర్ణం అనకుండా 3 వర్ణాలే ఉండేవి అని చెప్పేసి అంటారు. అయితే శ్రీకృష్ణ భగవానుడు మాత్రం మరి 4 వర్ణాలు ఉన్నాయని చెప్పాడు. బట్ ఉన్నటువంటి వేదాలను కనుక కరెక్ట్ గా పరిశీలించి చూస్తే 3 వర్ణాలు, బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియులు మాత్రం బాగా ఉన్నట్టుగా తెలిసిండేది. ఇందులోపల ఇది మనకు ఖచ్చితంగా ఉండేది. అంటే ఏంటి అనేది, అంటే ఎవరి పనులు వాళ్ళు చేస్తున్నా బహుశా వాళ్ళు ఏదో ఒక గ్రూప్ లో వచ్చిండేవాళ్ళేమో. బహుశా వాళ్ళు కూడా వైశ్యుల గ్రూప్ లో వచ్చిండేవాళ్ళు. ఎందుకంటే వ్యాపారము, వాణిజ్యము వీటి లోపల ఎక్కువ మంది వచ్చేవాళ్ళు. సో ఆ రోజుల్లో కూడా మన ఒక 150, 200 సంవత్సరాల కింద వెళ్తే ఏ విధంగానైతే వ్యవసాయము, తర్వాత ఈ ఏమంటారు పాడి సంపద, ఇవన్నీ ఎట్లా అయితే ఎక్కువ ఉండేవో ఆ రోజుల్లో కూడా ఎక్కువ ఉండేవి. ఇక 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 ఈ పాడి సంపదతో పాటు పశు సంపద, గొర్రెలు, మేకలు, కుక్కలు లాంటివి కూడా ఉండేవేమో. మరి ఇటువంటివన్నీ పెంచుకొని కాపలాకు వాటికి వీటికి ఉండడము, ఇవన్నీ కూడా చేస్తుండేవాళ్ళు. ఇంకా గమ్మతైన ఒక విషయం చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ గోవులు జనరల్లీ మరణించిన తర్వాత ఆ రోజుల్లో వాటికి కూడా దహన సంస్కారాలు చేసేవాళ్ళు. గోవులకి అది మాత్రం ఆడవాళ్ళకి అర్హత ఉండేది. అందుకోసమే వాళ్ళని దుహిత అంటారు. ఓకే, ఒకసారి రాసుకోండి, అందరూ రాసుకోండి. గోవులను గో దహనం ఎవరైతే చేసేవారో వారు ఆడపిల్లలు, వారిని దుహిత అంటారు. అందుకే మనం సంస్కృతంలో దుహిత అంటాం. అంతేనా? రాసుకోండి అందరూ చక్కగా. సో చాలా అద్భుతమైనటువంటి విషయాలు మనము తెలుసుకుంటున్నాం. ఆ రోజుల లోపల జనాలు ఎలా ఉండేవాళ్ళు ఏంటి అనేటటువంటి విషయం చూసుకున్నట్టయితే చాలా అద్భుతం. అంటే జీవన విధానం అనేటటువంటిది మనకు దాదాపుగా బ్రిటిష్ వాళ్ళు వచ్చి మనని అటాక్ చేసి మన సంపదనంతా కొల్లగొట్టే సమయం వరకు కూడా మనం దాదాపుగా ఏదైతే జీవన విధానం ఉందో
అది వైదిక విధానమే. కాకపోతే ఏంటంటే వేదాలను మనం పోగొట్టుకున్నాం. ఆ రోజుల్లో కూడా ఈ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ ఇవన్నీ చాలా ఉండేవన్నమాట. బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్స్ అని అంటారు గదా! ఈ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ అనేటటువంటిది ఏదైతే ఉందో, ఇది మళ్ళీ ఆ రోజుల్లో కూడా మన వేదంలోంచే వచ్చింది. ఈ వేదాల లోపల రాసుకోండి ఒక్కసారి అందరూ మళ్ళీ. ఇందాకటిది దుహిత రాసుకున్నారు గదా అందరూ. పాయింట్స్ మిస్ అవ్వకండి దయచేసి. ఎస్ సార్. ఇప్పుడు ఈ వేదాలలోనే మళ్ళీ కొన్ని ఉపవేదాలు అని చెప్పేసి ఉండేవన్నమాట. ఈ ఉపవేదాలు మెయిన్ ఏంటంటే ఇవి స్కిల్‌కి సంబంధించినవి. రాసుకోండి. ఉపవేదాలు అనేవి ఉండేవి. వేదములలో ఉపవేదములు ఉండేవి. ఉపవేదములు స్కిల్‌కు సంబంధించినవి. ఎక్కువగా స్కిల్‌కి సంబంధించినవి. ఒక పర్టిక్యులర్ బహుశా నేను అనుకోవడం ఇవి పెట్టి ఇవి చేసిన తర్వాతనే ఆ 4వ వర్ణం కూడా ఇచ్చుండొచ్చు. ఆ రోజుల్లో కుల వ్యవస్థ ఉండేది కాదు. గమ్మత్తేంటంటే కుల వ్యవస్థ ఎలా వచ్చింది అనేది అది మిస్టరీ. ఎందుకంటే పెద్ద పెద్దగా రిసెర్చ్ చేసిన వాళ్ళకి కూడా అర్థం కాలేదు అసలు కుల వ్యవస్థ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు తీసుకొచ్చారని. మీకు నేను చెప్పిన విషయం అందరికీ జ్ఞాపకం ఉంటే ఒక్కసారి వెనక్కెళ్ళి మనం చూస్తే అసలు ఒకే ఇంట్లో ఒక బ్రాహ్మణుడు, ఒక క్షత్రియుడు ఇట్లా కూడా ఉండేవాళ్ళు జనాలు. ఎవరెవరినైనా పెళ్లి చేసుకునేటటువంటి అవకాశం ఉండేది. మనందరికీ తెలుసు. ఆయన రుచికుడు వెళ్ళిపోయి డైరెక్ట్ గా గాదిరాజు కుమార్తెని వివాహం ఆడతాడు. డైరెక్ట్ గా వెళ్ళిపోయి ఆయన చూస్తాడు, ఈయన చూస్తేనేమో మరి పిలక పెట్టుకొని వచ్చాడు, నాకేమో కాస్త పౌరుషం ఉన్న ఇది కావాలి అని చెప్పేసి ఆయన అనుకుంటాడు. అనుకుంటే ఈయనేమో లేదు నేను నీ కూతుర్ని ప్రేమించాను అని అంటే రాజు ఇష్టం ఉండదు. ఈయన ఎలాగైనా పంపించేద్దాం బ్రాహ్మణుని అనుకొని చెప్తాడు, నాకు 1000 గుర్రాలు కావాలి, నేను రాజుని కదా, నీకు కోపం తెప్పించడం నాకు ఇష్టం లేదు, 1000 గుర్రాలు కావాలి నాకు. ఆ 1000 గుర్రాలకు మూతులు ఇలా ఉండాలి, తోకలు ఇలా ఉండాలి, అవి ఇలా ఉండాలి, ఇవి ఇలా ఉండాలి అన్ని చెప్తాడు. చెప్పగా ఈయన ఏం చేస్తాడు, తన తపశక్తితో వాటన్నింటి పుట్టించగలుగుతాడు. ఎప్పుడైతే ఆయన క్రియేట్ చేయగలుగుతాడో, క్రియేట్ చేసే శక్తి దేవుడికే ఉండేది. కానీ ఇక్కడ ఏమైపోయింది, క్రియేట్ చేసే శక్తి ఈయనకు రావడంతో ఒక్కసారిగా ఇక ఆయన గాదిరాజు ఆనందాన్ని తట్టుకోలేకపోతాడు. ఇక నా అల్లుడు అంతటోడు లేడు అని చెప్పేసి మన భీష్మ సినిమా ఉంది కదా, ఏది మన ఏ భీష్మ సినిమా, కొత్త భీష్మ సినిమా చూసారా? ఎవరు మన నితిన్, ఆమె రష్మిక ఉన్నటువంటి సినిమా. అందులోపల ఎలా అయితే వాళ్ళ పోలీస్ మామ ఖుషి అయిపోతాడు, మా అల్లుడు సీఈఓ అని చెప్పి చెప్పుకుంటాడు. అలాగా వెరీ గుడ్. చూడకపోతే ఎట్లా, మీరు ఎప్పుడు అప్ టు డేట్ ఉండాలి. నిన్న జస్ట్ దెబ్బలు పడతాయి, దెబ్బలు అనేలోగా అందరు చెప్పేసారు ఇది పుష్ప 2లో సార్ అని చెప్పారు. ఇంకా చెప్తే ఇంకా డీటెయిల్స్కి వెళ్తారని చెప్పని ఇలా వండర్ఫుల్. అలా అప్ టు డేట్ ఉండండి అందరూ. సో అలాగా ఈ గాదిరాజు కూడా చాలా ఖుషి అవుతాడు, సంతోషపడి అరే ఇటువంటి వాడా నా అల్లుడు అని చెప్పేసి చాలా సంతోషపడతాడు. అలాగా ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే ఆ పద్ధతి అనేది కొద్దిగా డిఫరెంట్ గా ఉండేది. మళ్ళీ ఈయన భార్య ఏమైంది, మళ్ళీ ఆమె ఒక క్షత్రియ వనిత. ఈ కూడా ఒకసారి పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె పూర్తి స్థాయి బ్రాహ్మణిగా మారిపోతుంది. ఈయన మనం ఇంతకుముందు కథ చెప్పుకున్నాం కదా, అందరికీ జ్ఞాపకం ఉండే ఉంటుంది. ఆ పాయసాలు ఉల్టా అవుతాయి. ఉల్టా అవడం వల్ల అంటాడు, మీ అమ్మకేమో బ్రాహ్మణుడు పుడతాడు, నీకేమో క్షత్రియుడు పుడతాడని. ఈమె గోల చేస్తుంది, నాకు క్షత్రియుడు వద్దే వద్దంటుంది. ఎందుకంటే అప్పుడు బ్రాహ్మణ్యంలోకి వచ్చింది, ఆమె పూర్తి స్థాయి బ్రాహ్మణురాలుగా మారిపోయింది. సో ఆ రోజు లోపల ఈ పోర్టబిలిటీ అనేటటువంటిది ఉండేది. చూసారా? అంటే ఎంత అంటే ఈ వేదాలలో ఎక్కడ కూడా రిస్ట్రిక్ట్ చేయలేదన్నటువంటి గొప్ప పాయింట్ ని అందరూ కూడా గుర్తుంచుకోవాలి. ఓకే, ఈ పాయింట్ ని ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. ఎవరైనా అడిగినా కూడా చెప్పండి. తర్వాత నెక్స్ట్ ఉపవేదాలు రాసుకోండి. ఇప్పుడు ఉపవేదములు, ఆయుర్వేదము, ఉపవేదములు 4, ఆయుర్వేదము. మరి అప్పట్లోనే ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ ఉన్నాయి, ఇప్పుడు అలా చేసుకుంటే పాపము అని అంటారండి. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ ఏమీ పాపం కాదు. ఇంటర్ కాస్ట్ తర్వాత వేరే దేశం వాళ్ళని పెళ్లి చేయడం అనేటటువంటిది డిఎన్ఏకి కూడా చాలా మంచిది. మీరు ఎంత దూరమైన వాళ్ళని మన పిల్లలకి ఇచ్చి పెళ్లి చేస్తారో అంత ఆరోగ్యంగా, అంత ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి ఏ ఇజ్రాయెల్ అమ్మాయికో ఇచ్చి పెళ్లి చేశారనుకోండి, మీ అబ్బాయికి మా అబ్బాయికో ఎవరికో ఒకరికి పెళ్లి చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, వాళ్ళకు పుట్టేటటువంటి పిల్లలు చాలా గొప్ప వాళ్ళే పుడతారు. చాలా డిఎన్ఏ లోపల కూడా చక్కటి మార్పులు వస్తాయి. చాలా ఆరోగ్యంగా గొప్ప తెలివితేటలతోటి పుడతారు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఒక సాచురేషన్ పాయింట్కి వచ్చేసింది. మనం ఏంటంటే ఎంతసేపు కూడా మేనరికాలను బ్యాన్ చేయడం దగ్గర ఆగిపోయాం, కానీ మిగతావన్నీ కూడా బ్యాన్ చేయాలి. కుల వ్యవస్థ పూర్తి స్థాయిలో పోవాల్సిందే. కుల పిచ్చి, కుల గజ్జి, కుల వ్యవస్థ పూర్తిగా పోతే తప్ప మన భారతదేశంలో ఇంకా బాగుపడదు. ఎందుకంటే ఎవడైతే నేను బ్రాహ్మణ్ అని చెప్పుకుంటున్నాడో వాడు సంధ్య కూడా చేయనటువంటి బ్రాహ్మణు. మీకు నేను చెప్తున్నాను, అబద్ధం చెప్పట్లేదు. నేను ఎంతమంది పబ్లిక్ ఫోరంలో నేను చెబుతున్నాను, వాళ్ళు పాటించటమే లేదు, అసలు పాటించడం లేదు. పాటించలేనప్పుడు అలాంటప్పుడు ఎలా నేను బ్రాహ్మణ్యం ఎలా చెప్పుకుంటారు నాకు చెప్పండి. నేను బ్రాహ్మణి అని చెప్పుకున్నాడు అంటే వాడు బ్రాహ్మణుడు ఏ విధంగా అవుతాడో మొన్న మీకు చెప్పాను. పుట్టుకతో అందరూ కూడా శూద్రులే. వాళ్ళకు కర్మకాండాలు, ఒక్క నిమిషం, కర్మకాండాలు చేసిన తర్వాత వాళ్ళు ఏమవుతారు మొన్న చెప్పుకున్నాం మనం.
ద్విజులు ద్విజులు అవుతారు. ద్విజులు వేదాలు చదవడం మొదలెడితే విప్రులు విప్రులు సార్ విప్రులు దాన్ని అర్థం చేసుకుంటే బ్రహ్మ బ్రాహ్మణులు అవుతారు. సో ఇప్పుడు ఈ గ్రూప్ లో ఎవరైతే వేదం నేర్చుకుందామని ఆసక్తి చూపిస్తూ నిజంగా నేర్చుకుంటున్నారో వాళ్ళంతా కూడా విప్రులు. అది గుర్తుంచుకోండి. సో ఏంటంటే మన దురదృష్టం ఏంటంటే మన సమాజంలో సరైనటువంటి పద్ధతి మనకు నేర్పించకపోవడం వల్ల, మనము తప్పు సోర్సెస్ లోపల మన ధర్మాన్ని తెలుసుకోవడం వల్ల మనకి ఇది ప్రాబ్లం వచ్చింది. పుట్టుకతోటి ఎవ్వడు బ్రాహ్మడు కాదు. మీకు తెలుసా బ్రాహ్మణ నిజంగా నేను బ్రాహ్మణ పుట్టుక పుట్టాను అనేవాడు నేను త్రిసంధ్య చేస్తున్నాను. త్రిసంధ్య కాదు, కనీసం ఒక్క సంధ్య చేస్తున్నాను. ఆ ఒక్క సంధ్య కూడా మనస్ఫూర్తిగా చేస్తున్నాను. రోజుకు 108 గాయత్రి కంపల్సరీగా చేస్తున్నాను అన్నటువంటి బ్రాహ్మణ వైశ్య క్షత్రియులను నాకు చూపించండి. లెస్ దాన్ 1%. ఏది చేసినా యాంత్రికంగా చేస్తున్నారు కానీ మనస్ఫూర్తిగా ఏమీ చేయటం లేదండి. మనస్ఫూర్తిగా చేయడం లేదు, అసలు కూడా చేయడం లేదు. ఇంకొక విషయం ఏంటంటే వారం రోజుల పాటు ఒక వ్యక్తి బ్రాహ్మణ వైశ్య క్షత్రియ ఈ ముగ్గురికి కూడా ఆ సంస్కారం ఉండేది. ఆ రోజుల్లో నేను ఇందాక చెప్పినట్టుగా ఆ 4th వర్ణం రాలేదు. ఆ 4వ వర్ణం ఏదైతే ఉందో అది ఇంకా అప్పటికి ఇంట్రడ్యూస్ చేయక ముందు ఈ 3 వర్ణాల వాళ్ళకి కూడా ఒడుగు చేసేవాళ్ళు. ఆడవాళ్ళకు కూడా సెపరేట్ బంధనాలు ఉండేవి. అయితే అవి వేసినప్పుడు వాళ్ళు కొన్ని కార్యాలు చేయవలసి వచ్చేది. కానీ ఆ కార్యాలు వాళ్ళు చేసేవాళ్ళు కాదు. ఈ రోజుల్లో మనం చూసినట్టయితే ఎవరు చేసేవాళ్ళు కాదు. ఆ రోజుల్లో చేసేవాళ్ళు కాబట్టి నడిచిపోయేది. కాబట్టి ఒక దాంట్లో నుంచి ఇంకో దాంట్లోకి పోర్టబిలిటీ చాలా సింపుల్ గా ఉండేది. మన మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ లాగా మన ధర్మంలో కూడా ఒక వర్ణంలోంచి మరొక వర్ణంలోకి పోర్టబిలిటీ ఉండేది. అయితే ఇప్పుడు ఏమైంది, ఈ రోజుల్లో నేను బ్రాహ్మణి అని చెప్పాడు అంటే వాడు బ్రాహ్మడు ఎట్లా పుట్టుకతో బ్రాహ్మడు కావాల్సిన అవసరం లేదు. అది బ్రాహ్మడు అంటే వాడికి ఏ వచ్చని బ్రాహ్మడు. సో కాబట్టి అదే విధంగా క్షత్రియులు అంటే రాజులు ఉండాలి. పిరికి వాళ్ళు రాజులు ఎలా అవుతారు? పిరికి పందలు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళు రాజులుగా ఉన్నారా? ఇంకా చెప్పాలంటే బ్రాహ్మడు కూడా ధైర్యంగా వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో కాబట్టి పుట్టుక అనేది అక్కడ పెద్ద ఇది కాదు. ఇప్పుడు మీరు శివాజీ కింద పేష్వాస్ అని ఉండేవాళ్ళు. పేష్వాస్ అంటే మంత్రులు అన్నమాట. ఈ మంత్రులంతా ఏం చేసేవాళ్ళంటే వాళ్ళే జాగీర్లను కొన్ని తీసుకుని ఈ రాజు దగ్గర మెయిన్ పర్మిషన్ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే మనకు శివాజీ తర్వాత ఇవాళ బై ద వే శివాజీ 395వ జన్మదినం. ఆ మహాత్ముడికి నమస్కారాలు అర్పిస్తూ హిందూ ధర్మాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చినటువంటి మహానుభావుడు, హిందూ ధర్మాన్ని కాపాడినటువంటి మహానుభావుడు. ఎంతో మందిని, పిల్లల్ని, ఆడవాళ్ళని చంపడము, మతం మార్చడము ఇలాంటి ఘోరాలు చేస్తున్న సమయం లోపల ఏమాత్రం చిన్న అధికారం 2000 సైన్యం తన తండ్రిదుంటే 1,00,000 సైన్యానికి ఇచ్చేసి 1,00,000 మంది సైన్యంతో కూడా కొట్లాడుతూ ఔరంగజేబుతో పట్టుబడి దొరికిన తర్వాత తప్పించుకుని మళ్ళీ వాళ్ళని ఎన్ని రకాలుగా వాళ్ళని బాధ పెట్టాలో పెట్టి దాదాపుగా మన మరాఠా సామ్రాజ్యం నుంచి నార్త్ ఇండియా మొత్తం అంటే భారతదేశాన్ని నిజంగా పూర్తిగా పరిపాలించినటువంటి వాడు. మన తెలుగు ఆయన ఎవరైతే శాలివాహన చక్రవర్తి, శాతవాహన చక్రవర్తి అని ఎవరైతే అంటామో ఆ శాతవాహన చక్రవర్తి లాగా శివాజీ మహానుభావుడు. ఆయన కంటే మహానుభావుడు. ఎందుకంటే ఇతడు పోరాడింది ఎవరితోటి? చాలా ఔరంగజేబు లాంటి క్రూరుడితో పోరాడాడు. ఆయన కుమారుడు శంభాజీ. తర్వాత ఏమైందంటే ఇంకా మెల్లమెల్లగా ఏమైందంటే పేష్వాలకి ఇచ్చేయడం మొదలెట్టారు. శంభాజీ కూడా అంతే. తన తండ్రి పోరాటానికి ఒక 8-9 ఏళ్ళు కొనసాగించుతాడు. మళ్ళీ ఔరంగజేబుకు దొరికి ఔరంగజేబు రోజుకొక అవయవం చొప్పున కోసేస్తూ ఉంటాడు అనమాట. కోసేసి ఒకరోజు అట్లా ఒక్కొక్క రోజు గోర్లు పీకేయడము, వేళ్లు పీకేయడము. నువ్వు మతం మారుతావా లేదా? ఒకటే విషయం గుర్తుంచుకోండి, మన ధర్మం ఉంది అంటే మన గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ధర్మబద్ధంగా ధైర్యంగా నిలబడడమే కారణము. తన్నులకు దెబ్బలకు, మా తెలంగాణ లాంగ్వేజ్ లో చెప్పాలంటే తన్నులకు దెబ్బలకు భయపడ్డోళ్ళు ఎవ్వరూ కూడా హిందూ ధర్మంలో లేరు. సో మనం ఎంత అదృష్టవంతులం అంటే మన గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్ ధైర్యంగా నిలబడడం వల్ల ఈ రోజు మనం హిందువులుగా నిలబడ్డాం. ఆ రోజు కనుక వాళ్ళు కన్వర్ట్ అయిపోయి ఉంటే ఏమయ్యేది? ఆ రోజుల్లో హిందువుగా పుట్టినందుకు అని చెప్పేసి మనము వాళ్ళ మతంలోకి మారకపోతే జిజియా పన్ను అని చెప్పి చేయాల్సి వచ్చేది అనమాట. ఆ జిజియా పన్ను కట్టడానికి వెళ్తే అక్కడ ఆఫీసర్ కూర్చుంటాడు అనమాట. ఆ ఆఫీసర్ ఏం చేస్తాడంటే పన్ను కట్టించుకునే ముందు అక్కడ ముస్లిం ఒక కలెక్టర్ ఉంటాడు అనమాట. కలెక్టర్ అంటే ఈ ఎడ్యుకేటెడ్ కలెక్టర్ కాదు, వాడు ముందు నోరు తెరవమంటాడు. నోరు తెరవగానే వాడు థూ అని ఉమ్మేస్తే అప్పుడు వీడు సంతోషంగా దాన్ని స్వీకరించి అప్పుడు వచ్చి ఇక్కడ పన్ను కట్టి వెళ్ళాలన్నమాట, జిజియా పన్ను. హిందువుగా పుట్టినందుకు అని చెప్పేసి నేను ఈ పనిష్మెంట్ తీసుకున్నాను. ఇప్పటికీ కూడా చాలా దేశాలలో వీళ్ళు ఈ ఎస్పెషల్లీ ముస్లిం డామినేటెడ్ ప్లేసెస్ లో చూసుకున్నట్లయితే వాళ్ళు ఏమంటారు, మేము ఏమంటున్నాము, మీరు మీ మతాన్ని ఫాలో అవ్వండి, బట్ బికాజ్ యూ ఆర్ నాట్ ఫాలోయింగ్ ద రైట్ గాడ్ మాకు ట్యాక్స్ కట్టండి. వాళ్ళకి అది తప్పని ఈ రోజు కూడా అనిపించదు, ఎందుకంటే వాళ్ళ గ్రంథాన్ని వాళ్ళు మార్చుకోలేదు. కానీ మన గ్రంథాలలో ఏం చేసుకున్నామంటే మనము దేశ కాల పరిస్థితుల బట్టి మనము మన గ్రంథాలలో మార్పులు తెచ్చుకున్నాము. మన దగ్గర కూడా చాలా దురాచారాలు వచ్చాయి. ఆ దురాచారాల మధ్యలో ఎవడో ప్రారంభిస్తే మళ్ళీ వాటిని తగ్గించుకుంటూ ఇది ఒరిజినల్ బుక్ లో లేదు,
అని చెప్పి మనం చెప్పుకోగలిగాం. చెప్పుకుని ఇప్పుడు సతీ ఉంది, సతీ సహగమనం లేదు, దానికి కూడా మనకు ప్రూఫ్స్ ఉన్నాయి. ఆ రోజు లోపల సతీ సహగమనం చెయ్యొద్దు అని చెప్పేసి వాళ్ళందరూ ఆడవాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం, వద్దు మీ భర్తను నువ్వు ఎంత ప్రేమించినా సరే నువ్వు వెళ్ళొద్దు అని చెప్పి ఇంటికి వెనక్కి తీసుకొచ్చేవాళ్ళు. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది, అది ఎవడో మధ్య లోపల కంత్రిగాళ్ళు ఎవరో స్టార్ట్ చేశారు, చేసిన దాన్ని కొనసాగించారు. ఈ విధంగా మనము గర్వించాలి ప్రతిరోజు కూడా, దేవుడా ఇలాంటి ఒక మహోన్నతమైనటువంటి ధర్మంలో నన్ను పుట్టించావు, నేను ఎన్ని కోట్ల జన్మల పుణ్యం చేసుకున్నాను, నాకు తెలియకుండా ఎన్ని మంచి పనులు చేశాను, వాటన్నిటి ద్వారా ఈ ధర్మంలో నన్ను పుట్టించావు, ఈ ధర్మాన్ని నేను, నాకు దొరికినటువంటి ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం పరుచుకుంటాను. ఓ భగవాన్, నా లోపల శక్తి నీవు, ప్రపంచమంతా వ్యాపించి ఉన్నటువంటి ఓ భగవంతుడా, నాలో నేను గుర్తించుకునేలాగా చెయ్యి. అదే వేదము. మన గురించి మనం తెలుసుకోవడమే వేదము. అయితే ఈ వేదాలలో మనము ఆయుర్వేదము మొదటిది, తర్వాత రెండవ దాన్ని ధనుర్వేదం అంటారు. రెండవది ధనుర్వేదం. ధనుర్వేదం అంటే మన అందరికీ కూడా తెలుసు, ఇవి మనకు ఏమంటారు, ఏ విధంగా అస్త్ర శస్త్రాలను వాడాలి అనేటటువంటిది చెప్తారు. అస్త్రానికి శస్త్రానికి ఎవరైనా తేడా చెప్పగలరా? హలో, అస్త్రం అంటే బాణం సార్, శస్త్రం అంటే మాయ. రూపంలో చెప్పే శస్త్రం అండి, అస్త్రం అంటే ఆయుధ రూపంలో వేసేది ఆయుధం. యుద్ధంలో వాడేది వేరే ఉంటుంది అన్నమాట. యుద్ధంలో వాడేది ఆ శస్త్రం కింద ఉంటుంది. శస్త్రం అండి, శస్త్రం అంటే శక్తి ఎక్కువ ఉంటుంది సార్. ఇంద్రుని బాణం అనేది, ఇవన్నీ శస్త్రాలు, వరాలు ఇచ్చినవి. మంత్ర సహితంగా వేసేది అస్త్రం సార్, మామూలుగా ఉంటే శస్త్రం సార్. వండర్ఫుల్ ఆన్సర్, కరెక్ట్, కంగ్రాచులేషన్స్, బాగా చెప్పారు, గాడ్ బ్లెస్ యూ. అది కరెక్ట్ ఆన్సర్. అస్త్రం అనేది ఏంటంటే, ఇప్పుడు నా చేతి లోపల చిన్న గడ్డిపోతుంది, ఉఫ్ అని ఉదేసి అగ్ని అన్నానని ఆ మంత్రం చదివానంటే అది అగ్ని యొక్క దీనిగా మారిపోతుంది అనమాట. ఓకే, ఆగ్నేయ అస్త్రంగా మారిపోతుంది. చిన్నగా ఇక్కడ నాది రిమోట్ ఉంది, టీవీ రిమోట్, ఇప్పటిదాకా క్రికెట్ చూస్తూ ఉన్నాను, ఓకే, మ్యాచ్ ఏమైతుందో అని చెప్పి చూస్తే ఇప్పుడు దీన్ని నేను ఉఫ్ అని చేసి చదివేసి ఇట్లా పంపించానంటే అది వారుణాస్త్రం అవుతుంది. అలాగా వాయవ్య రకరకాల అస్త్రాలు ఉంటాయి అన్నమాట. అందులోపల చాలా గొప్ప ఉన్నాయి, బ్రహ్మాస్త్రం అని, పాశుపతాస్త్రం అని చెప్పేసి, నారాయణాస్త్రం అని చెప్పి, ఇలా గొప్ప గొప్ప అస్త్రాలు కూడా ఉన్నాయి అనమాట. ఇవన్నీ కూడా మంత్రంతో సంబంధించినవి. వాళ్ళు ఏం చేస్తారు, ఏదో ఒక ఆర్డినరీ బాణం తీస్తారు, ఇది క్యాజువల్, దీనికి ఏమి శక్తి ఉండదు, దాన్ని మంచిగా తయారు చేసి కొచ్చగా చేసి పెడతారు అంతే. దానికి ఆ యారోని తీసి దాన్ని మంత్రించి వదులుతారు శత్రువు మీదకి, అప్పుడు అది అస్త్రం అవుతుంది. అలా కాకుండా గద, కత్తి, చిన్న చిన్న ఆయుధాలను వీటిని శస్త్రం అంటారు. ఓకేనా? సో ఇవన్నీ కూడా తెలిపేదాన్ని ధనుర్వేదం అంటారు. ఇది ఉపవేదంగా ప్రాచుర్యం చెందింది. రాసుకోండి. రాసుకునేటప్పుడు అస్త్రం శస్త్రంకి తేడా కూడా రాసుకోండి అందరూ. చూడండి, గొప్ప జ్ఞానము తెలుసుకుంటున్నాము, మనము కలిసి తెలుసుకుంటున్నాము. ఓకే, అందరం కూడా దయచేసి చక్కగా దీనికి ఎక్కువ శ్రద్ధ పెడుతూ వీటన్నిటి లైఫ్ లాంగ్ గుర్తుంచుకునేలాగా ఉండండి. నేను మళ్ళీ చెప్పినట్టుగా మన అదృష్టం, ఎన్నో జన్మల అదృష్టం. మూడోది గాంధర్వ వేదము. ఈ గాంధర్వ వేదం లోపలే మనకు కొంతవరకు భరతుడి నాట్యశాస్త్రం కూడా వస్తుంది. అయితే కొంతమంది ఏమంటారంటే భరతుడి నాట్యశాస్త్రము ఇంకా డిఫరెంట్ అని చెప్తారు. భరతుడి నాట్యశాస్త్రం అసలు 5వ ఉపవేదం అని కూడా చెప్తారు. బట్ ఈ గాంధర్వ వేదం లోపల పాటలు ఎస్పెషల్లీ, అంటే ఈ మ్యూజిక్ అండ్ ఆర్ట్స్ ఉంటాయి కదా, అవన్నీ మళ్ళీ భరత ముని ఇచ్చినటువంటి నాట్య శాస్త్రం ఏదైతే ఉందో, భరతుడి నాట్య శాస్త్రము, అందులోపల ఈ డాన్స్, మ్యూజిక్, ఇన్స్ట్రుమెంట్స్ ఇవన్నీ వస్తాయి అనమాట. భరతుడి నాట్య శాస్త్రం ఒకరోజు తెలుసుకుందాం మనం. ఈ భరతుడి నాట్య శాస్త్రము ఇవన్నీ కూడా అందులో వచ్చినట్టు రసమంజరి అని ఒక ఇది ఉందన్నమాట. అంటే ఏ విధంగా రసాలని మనం పుట్టించాలి, ఇవన్నీ కూడా రసాలు ఏంటి అనేటటువంటిది తెలిపేది భరతుడి నాట్య శాస్త్రం. ఆ రసమంజరి అనేటటువంటి ఇది కాక కామసూత్రాలు కూడా గాంధర్వ వేదంలో నుంచి వచ్చినవే. ఓకేనా? 4వది రాసుకోండి, స్థాపత్య వేదం. స్థాపత్య అంటే శిల్ప వేదం అని రాసుకోండి. స్థాపత్య అని రాసుకోలేని వాళ్ళు శిల్ప వేదం అని చెప్పి రాసుకోండి. స్థాపత్య వేదం ఎవరన్నా చెప్పండి చూడకుండా. 4 ఆయుర్వేదము, ధనుర్వేదము, గాంధర్వ వేదము, స్థాపత్య వేదము. వెరీ గుడ్. ఎవరైనా ఆయుర్వేదం అంటే ఏంటో చెప్పండి. మెడిసిన్ లోపల మొత్తం మనకు అందులోపల చరకుడు, సుశ్రుతుడు, వీళ్ళందరి నుంచి వచ్చినటువంటిది ఏదైతే ఉందో, చరకుడు, సుశ్రుతుడు, ధన్వంతరి, వీళ్ళందరి దగ్గర నుంచి వచ్చాయి. భావ సంహిత అని, బేలా సంహిత అని, సో ఇవన్నీ భావ ప్రకాశం,
ఇవన్నీ కూడా దీంట్లోపల పార్ట్స్ అన్నమాట. ఇవన్నీ కలుపుకుంటే ఆయుర్వేదం. మూలికల ద్వారా ముందు డయాగ్నోసిస్ ఎలా చేయాలి, డయాగ్నోసిస్ చేసే ముందు ముందు మామూలు లక్షణాలు ఏంది, దానికి తగ్గటువంటి ఏవి చేస్తే ఏ విధమైన రియాక్షన్స్ వస్తాయి, ఒక వ్యక్తికి ఏ మందు పడుతుంది, ఏది ఎంత చూర్ణం చేయాలి, ఎంత కాంపోజిషన్ లో కలపాలి. ఇప్పుడు ఈ రోజు మనకు ఉన్నటువంటి ఆయుర్వేదం ఏదైతే ఉందో అది చాలా తక్కువ ఆయుర్వేదము. రేట్లు కూడా మనకు ఇంగ్లీష్ మందులతో సమానంగా ఉంటాయి. దానికి కారణం ఏంటంటే వాటి రేట్లు ఎక్కువగా ఉండడం వల్ల జనాలు కొనరు ఒకటి. రెండోది ఏంటంటే ఆ కాంపోజిషన్స్ కూడా ఎలా చేస్తున్నారో మనకు తెలియదు. మొన్న నేను మాట్లాడినటువంటి పంచ పరివర్తనలో బహుశా అందరూ వినే ఉంటారు. ఎక్కువ మంది వాడినట్లయితే ఏమవుతుందంటే అందులో రీసెర్చ్ పెరిగే అవకాశం ఉంది, కొత్త వస్తువులు కనుక్కునే అవకాశం ఉంది, ధరలు కూడా తగ్గేటటువంటి అవకాశం ఉంది. ఈ రోజు కూడా ఆయుర్వేదం మందులు చాలా ఎక్స్పెన్సివ్. ఇది ధనుర్వేదంలో ఏమొస్తుందని చెప్పుకున్నాం మనం, యుద్ధ శాస్త్రం సార్, అస్త్రశస్త్ర విద్యలు. గాంధర్వ వేదము సంగీతం, నృత్యం, నాట్యం, స్థాపత్య వేదం శిల్పశాస్త్రం. ఇందులోపలే మనకు చాలా మందికి తెలిసినటువంటి వాస్తు శాస్త్రం. ఈ వాస్తు శాస్త్రం అనేది ఏదైతే ఉందో అంటే ఆలయాలు నిర్మించేటప్పుడు ఎట్లా ఉండాలి, ఇల్లు ఎలా ఉండాలి, ఆఫీసెస్ ఆ రోజుల్లో కూడా కార్యాలయాలు ఉండేవి అనమాట. కార్యాలయం అంటే రాజు యొక్క ఆస్థానం ఇలాంటి అవి ఎలా నిర్మించాలి, అందులోపల ఎలా పనిచేయాలి, ఎక్కడి నుంచి ఎంత గాలి వస్తే బాగుంటుంది. ఇప్పుడు మీరు టెంపుల్స్ చూసినట్టయితే గర్భగుడి సెపరేట్ ఉంటుంది. ఇప్పటికీ కూడా మనకు చాలా టెంపుల్స్ లోపల దేవుడు ఉన్నటువంటి ప్లేస్ ఏదైతే ఉంటుందో అది మటుకు గర్భగుడి, దాని శాంక్టమ్ అది మనకి ఏదైతే ఉందో అది చాలా క్లోజ్డ్ సర్ఫేస్ లో ఉంటుంది. ఎందుకంటే అక్కడ దేవుడి యొక్క శక్తులన్నీ కూడా తీసుకొచ్చి అక్కడ స్థాపిస్తారు. అసలు ఒక విగ్రహం ఎలా స్థాపిస్తారు ఇంతకుముందు నేను చెప్పాను. ఎవరికైనా జ్ఞాపకం ఉంటే చెప్పండి, లేకపోతే నేను చెప్తాను మళ్ళీ ఒకసారి. మంత్రము, తంత్రము, యంత్రంతో. ఓకే, ఇంకెవరైనా? చెప్పండి శ్రీవల్లి గారు, కరెక్ట్ చెప్పారు. వాయువు, అగ్ని, పంచభూతాలు. ఓకే, పంచభూతాలు ఫైన్. పంచభూతాలు ఇంకా కరెక్ట్ చెప్పారు. పంచభూతాలు మెయిన్ 90% అదే. ఇంకా ఆగమ నిగమ శాస్త్రాలు సార్. నిగమ శాస్త్రం కాదు, ఆగమ శాస్త్రం. ఆగమ శాస్త్రం. ఓకే, సో ఇప్పుడు ఏమైతుందంటే మనకు విగ్రహాలు రెండు రకాలు. కొన్నేమో స్వయంభూ విగ్రహాలు, వాటికి ప్రత్యేకమైన ఇదేమి ఉండదు. ఏవైతే మనము ప్రతిష్ఠించే విగ్రహాలు ఉంటాయో ఈ ప్రతిష్ఠించే విగ్రహాలన్నిటికీ కూడా కొన్ని కొలతలు ఉంటాయి, విగ్రహాలకు కొలతలు ఉంటాయి. అవి ప్రతిష్ఠించే ముందు మనం ఏం చేస్తామంటే పంచభూతాల నుంచి మనం తీసుకొచ్చినటువంటి శక్తిని ఒక దగ్గర ప్రతిష్ఠింపజేస్తాం. చేసి మంత్రము గాని, యంత్రం గాని, తర్వాత నవరత్నాలు, నవధాన్యాలు, తర్వాత జపం చేసినటువంటి మనం రాసినటువంటి పుస్తకాలు ఉంటాయి కదా, అవి కూడా భూమి తత్వం అంటారు వాటిని. ఆ భూమి తత్వం ఒక ఆలయం ఓపెనింగ్ కి నేను వెళ్ళుండే, మన మాధవి సామవేదం గారు ఒకసారి వాళ్ళ ఇంటి దగ్గర పిలిస్తే అక్కడ వెళ్ళి అక్కడ మొత్తము జరిగిన ఆ ప్రొసీజర్ అంతా కూడా చెప్పాను అనమాట. చెప్తే వాళ్ళు వేద పండితులందరూ చాలా సంతోషపడ్డారు. మేము 10 రోజుల్లో చేసింది ఆయన 10 నిమిషాల్లో చెప్పేసి వెళ్ళిపోయారు అని. సో ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకు చేస్తున్నారో కూడా తెలియదు. ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించే ముందు ఇంటింటి నుంచి అందరినీ పువ్వులు, ఫలాలు, పసుపులు, కుంకుమలు అన్ని తీసుకొచ్చి వాటికి పూజ చేయిస్తారు కొన్ని రోజుల పాటు. చేయించి ఆ ప్రదేశాన్ని శుభ్రపరిచి ఆగమ నియమాల ప్రకారంగా విగ్రహాన్ని చెక్కి ఏ డైరెక్షన్ లో పెట్టాలి, ఎలా ఉండాలి, ఎంతెంత ఉండాలి, ఆలయాలు ఎక్కడ ఉండాలి, ఏ దేవుడికి కుడిపక్క ఎవరు ఉండాలి, ఏ దేవుడికి ఎడం పక్కన ఎవరు ఉండాలి, నవగ్రహాలు ఎక్కడ ఉండాలి, ఇదంతా కూడా కొన్ని మేజర్మెంట్స్. ఇదంతా కూడా మనకు ఈ ఆగమ శాస్త్రము, ఈ స్థాపత్యము. ఇల్లు అంతే, ఇల్లు కూడా సరైనటువంటి డిజైన్ ఉండాలి. ఈ డిజైన్ కి ముఖ్యంగా మనం ఈ రోజు చూస్తున్నటువంటి వాస్తు కొన్ని మనం అపార్ట్మెంట్స్ లో వాటిలో పెద్దగా ఫాలో అవ్వక్కర్లేదు. మళ్ళా దానికోసం పీకి పాకాన్ని పెట్టి ఇల్లు తవ్విచ్చేయకండి. ఇప్పుడు ఇక గోల అదేదో సినిమా లోపల పాతకాలంలో నేను మర్చిపోయాను, వాడికి వాస్తు బాగుందని చెప్పేసి వాడు వెళ్ళి హాస్పిటల్ ని తవ్వేస్తా అని వెళ్ళిపోతాడు అనమాట. మెజర్మెంట్ చేసుకుంటూ వెళ్ళి ఒక హాస్పిటల్ ని తవ్వుతామని చెప్పి చూస్తారనమాట. ఆ హాస్పిటల్ డాక్టర్ తో నడుతాడు, సరిగ్గా ఆపరేషన్ థియేటర్ ని తవ్వాల్సిన ఇదన్నమాట. అక్కడికి వచ్చి తవ్వేస్తా అని చెప్పేసి గోల చేస్తాడు. సో అట్లాంటి పనులు చేయకండి. బట్ జస్ట్ తెలుసుకోండి అంతే. ఇప్పుడు అన్ని పుస్తకాలలో ఉన్నట్టుగాను మన గ్రంథాలలో ఉన్నట్టుగాను పాటించాలి అంటే ఈ రోజుల్లో కష్టం. మనకున్న వయసు ఎంత అయిపోయింది, ఇంకా దాదాపుగా ఇంకా మనం అన్ని పాటించుకుంటూ వెళ్ళడం అనేది దాదాపు అసంభవం. సో ఆ విధమైనటువంటి సరైనటువంటి మెజర్మెంట్స్ ద్వారా ఇంట్లోపలికి గాలి ఎలా రావాలి, వెలుతురు ఎలా రావాలి, ఏ వైపు మనకు వంట చేస్తే ఏ విధంగా బాగుంటుంది, ఇటువంటివన్నీ కూడా ప్రాంతాన్ని బట్టి. తర్వాత సూర్యుడికి ఏమన్నా అడ్డంకులు ఉన్నాయా, చంద్రుడి వెన్నెల ఎందుకు అవసరం, ఎవరైనా చెప్పండి. చంద్రుడి వెన్నెల ఎందుకు అవసరం? ఔషధాల కోసం. వెరీ గుడ్. వాళ్ళ చాలా తక్కువ మంది జవాబులు చెప్తున్నారంటే రెండు విషయాలు, ఐదర్ కంటెంట్ టఫ్ గా ఉంది,
లేదా కొంతమందే మెలుకుతోటి ఉన్నారు. ఓకే, సో సో ఆ విధంగా ఇదంతా చేసేదాన్ని స్థాపత్య వేదము అని చెప్పేసి అంటారు అనమాట. ఇలాగా అద్భుతమైనటువంటి ఉపవేదాల గురించి మనం తెలుసుకున్నాము. వీటి గురించి ఇంకా కాస్త వివరము తెలుసుకుందాము. అదే విధంగా వేదం లోపల మనము ఇవాళ ఏం నేర్చుకున్నాము, వేద పఠనం ఎలా నేర్చుకుంటారు అనేది తెలుసుకున్నాము. ఆల్రెడీ మనకి ఇచ్చిన 30 నిమిషాల టైం అయిపోయింది. ఇవాళ ఎప్పట్లాగానే మళ్ళీ ఒక కథని మనము తెలుసుకుందాము. తెలుసుకుని ఈ రోజుకి మనము చేద్దాం. ఏంటి ఇవాళ కథ? ఒక చక్కటి కథ. ఇవాళ కూడా మనము వేదం, మనం ప్రతి క్లాస్ లో కూడా ఒక వేదంకు సంబంధించినటువంటి విషయంతో పాటుగా చివరగా ఒక కథ తెలుసుకుంటాం. ఆ కథ ఎందుకోసం తెలుసుకుంటాము అంటే, పడుకునే ముందు అది ఆలోచిస్తూ పడుకుంటే మనకు తొందరగా ఆత్మజ్ఞానం కలిగేటటువంటి అవకాశం ఉంది. నన్ను నమ్మండి, 10 వారాలు చేయండి. ఇట్లాగా 10-11 వారాలలో మీకు తేడా తెలుస్తుంది. చాందోగ్యోపనిషత్తు, చాందోగ్య ఇది ఎందులోంచి వచ్చింది? చాందోగ్యోపనిషత్తు ఏ వేదం నుంచి? సామవేదం నుంచి వచ్చింది. ఆ సామవేదం నుంచి వచ్చినటువంటి చాందోగ్యోపనిషత్తులో ఒక కథ అన్నమాట. ఈ కథ ఏంటంటే, ఎవరు మ్యూట్ లో పెట్టుకోలేదు, దయచేసి మ్యూట్ లో పెట్టుకోండి అందరూ ప్లీజ్. చక్కటి కథ, చాలా అద్భుతమైనటువంటి, అంటే మనకు కళ్ళు తెరిపించేటటువంటి కథ అన్నమాట. చాందోగ్యోపనిషత్తు లోపల ఆ రోజుల్లో బాగా ప్రచారమైనటువంటి ఒక మాట ఉండేది. ఏంటంటే, ఆత్మస్వరూపం తెలుసుకున్న తర్వాత ఆకలి దప్పులు ఉండవు, కష్టాలు ఉండవు. సత్యం తప్ప మనకు తెలియనప్పుడు, సత్యంనే నా సంకల్పం ఏంటి? సత్యమే, సత్యం తెలుసుకోవాలనే సంకల్పం తప్ప ఇక నాకు మరేది లేదు. ఆ విధంగా నా ప్రపంచంలో ఇక నేను గనక ఈ సత్యాన్ని సాధిస్తే మరేది సాధించాల్సినటువంటి అవసరం లేదు. బ్యూటిఫుల్ గా ఉంది చూడండి. ఏదైతే సాధిస్తే మరొకటి సాధించకుండా ఉండేది చాలా కష్టం. ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఇవాళ దేవుడా నాకు పెళ్లి కావాలి అంటాం, పెళ్ళైన తర్వాత నాకు పిల్లలు కావాలి అంటాం, పిల్లలైన తర్వాత పిల్లల కెరియర్ గురించి ఆలోచిస్తాం, పిల్లల కెరియర్ తర్వాత మనవాళ్ళు పుట్టాలి అని ఆలోచిస్తాం, మళ్ళీ మనవరాళ్ళు పుట్టాలి, మళ్ళీ రాళ్ళు రప్పలు పుట్టిన తర్వాత వాళ్ళందరి ఆరోగ్యాలు బాగుండాలి, వాళ్ళ జీవితాలు బాగుండాలి. చచ్చే వరకు కోరికలకి అంతం అనేటటువంటిది ఉండదు. ఇదేమైందంటే, ప్రజాపతులు అంటే వాళ్ళందరికీ తెలిసినట్టుగా వాళ్ళు బ్రహ్మగారి రిప్రజెంటేటివ్స్. సో వాళ్ళందరూ బ్రహ్మగారితో దాదాపు సమానం. ఆయన దగ్గరికి ఈ ఇంద్రుడు, తర్వాత రాక్షసుల రాజు విరోచనుడు అని ఇద్దరు కూడా ఆలోచిస్తారు. ఏదో వింటున్నాం ఈ మధ్య, కొద్దిగా బాగా ట్రెండింగ్ లో ఉంది ఒక మాట, ఏంటంటే ఆత్మతత్వము. ఈ ఆత్మ చాలా గొప్పదట. అది తెలుసుకున్నట్లయితే ఇక మనకు ఏది తెలుసుకోవాల్సిన అవసరం లేదుట అని చెప్పేసి బాగా ఆలోచించారు అనమాట. చెప్పేసి అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, అన్ని నెరవేర్చేది ఎందుకు తెరవకూడదు అని చెప్పేసి అప్పుడు ఆయన దగ్గరికి వెళ్తారు. వెళ్తే ఆయన అంటాడు, 32 years నాకు సేవ చేయాలి అంటాడు. గురు శుశ్రూష అంటే సేవ చేయడం అంటే ఆయన కాళ్ళు అవి ఇవి చేయడం కాదు. జనరల్ గా ఏంటంటే, గురువు దగ్గర ఉండి నేర్చుకోవడానికి అంత టైం పడుతుంది అనమాట. అంటే హడావిడిగా నేర్చుకోవాలి సార్, 9:40కి మా ఇంట్లో పడుకోవాలి, 9:45కి నేను పాలు అట్లా అంత రిజిడ్ రూల్స్ పెట్టుకుంటే చదువు నేర్చుకోలేము. అది చెప్పడం కోసం 32 years పాటు బ్రహ్మచర్యం పూర్తిగా పాటించాలి అని. బ్రహ్మచర్యం అంటే రాక్షసులకు కష్టమే, దేవతలకు కూడా కష్టమైనటువంటి పద్ధతి. సో అయినా సరే వాళ్ళు అక్కడ విని చాలా శుశ్రూష చేస్తే అప్పుడు 32 years తర్వాత అడుగుతారు, ఇప్పుడు మీరు చెప్పండి ఏం కావాలి అంటే, వాళ్ళు అంటారు, ఇట్లా ఆత్మతత్వం తెలుసుకుంటే ఏ కోరిక మనకు తీరన్నది అంటారు కదా. సో వాళ్ళు అలాంటప్పుడు ఏంటి ఆత్మ అనేది ఎక్కడుంది అంటాడు. అంటే ఎక్కడుందంటే ఆయన వెంటనే తక్కువ జవాబు చెప్తాడు, నీ కళ్ళల్లో ఉంది కదా ఈ ఆత్మ అంటాడు. నా కళ్ళల్లో ఉన్నదా? ఇదేంటంటే నా కంటి పాపలో ఉంది. నీ కంటి పాపలో ఏ పురుషుడైతే కనిపిస్తున్నాడో అదే ఆత్మ. దానికి మృత్యువు లేదు, దానికి భయం అంటే తెలియదు, దానికి కోరికలు ఏమీ ఉండవు, అదే బ్రహ్మ అనగానే, అవునా మరి ఇప్పుడు నీళ్ళలో ఇట్లా తొంగి చూశాను అనుకోండి కనిపించేది, తర్వాత అద్దం లోపల వాటి లోపల నా ప్రతిబింబం చూసుకుంటాను, అందులో కనిపించే అది కూడా బ్రహ్మనే. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ఓహో ఇదా సంగతి అని చెప్పేసి అప్పుడు ఏం చేస్తారు, శరీరానికి మంచి మంచి కొత్త బట్టలు కొత్త నగలు వేసుకొని వీళ్ళిద్దరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళి నీళ్ళలో చూస్తారు. చూసేసరికి వీళ్ళు అందమైన రూపాలు కనిపిస్తాయి. కనిపించగానే ఓస్ ఇంతేనా అనేసి అని చెప్పేసి మన శరీరమే ఆత్మ అని చెప్పేసి తెలుసుకుంటారు. తెలుసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోగానే ఈయన షాక్ అయిపోతాడు. ప్రజాపతి 32 years పాటు సేవ చేసి నా దగ్గర నేర్చుకున్నది వీళ్ళు ఇదేనా అని చెప్పి ఆయన కనిపిస్తాడు. వీడు శరీరాన్ని ఆత్మ అనుకుంటూ వెళ్తున్నారు అని చెప్పి బాధపడతారు. ఎవరన్నా మాట్లాడుతున్నారా? దయచేసి ప్రశ్న ఉంటే చెప్పండి. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, కొద్ది దూరం వెళ్ళాక విరోచనుడు వెళ్ళిపోతాడు. డైరెక్ట్ గా వెళ్ళిపోయిన తర్వాత ఈయన ఆగిపోతాడు. ఎవరు? మన ఇంద్రుడు మాత్రం కొద్ది దూరం వెళ్ళాక ఆగిపోతాడు. వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఒకవేళ కనుక నేను ఆత్మనే గనక ఈ శరీరంగా భావించినట్లయితే ఈ శరీరాన్ని నేను ఎలా అలంకరించుకుంటే నాకు అలా కనిపిస్తుంది.
నా కళ్ళతోటి. ఒకవేళ నా కళ్ళు గుడ్డే అనుకో, మరి అప్పుడు సంగతి ఏంటి? అప్పుడు ప్రతిబింబం కూడా గుడ్డిదైపోతుంది కదా. హలో హలో మనోజ్ గారు మ్యూట్ చేసుకోలేదండి. నేను చేసేస్తాను. సో అప్పుడు అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆయన ఇంద్రుడు విరోచనుడు వెళ్ళిపోతాడు. ఇంద్రుడు మాత్రం ఆలోచిస్తాడు, ఒకవేళ నా కళ్ళు కనుక గుడ్డివైతే ఓకే, నా ప్రతిబింబం కూడా గుడ్డిది అవుతుంది కదా. అదే విధంగా నా దేహం లోపల ఏదైనా భాగానికి అంగవైకల్యం వస్తే అప్పుడు కన్ను కూడా గుడ్డిది. అలా నశించేటటువంటిది ఆత్మ ఎలా అవుతుంది అని మళ్ళీ ప్రజాపతి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి అప్పుడు మీరు నాకు అసలు సంగతి చెప్పండి, అసలు ఆత్మతత్వం చెప్పాల్సిందే మీరు అంటే, సరే ఇంకొక 32 years వెయిట్ చేయి అని చెప్పేసి అంటాడు. అనగానే సరే అని చెప్పి 32 years వెయిట్ చేస్తాడు. వెయిట్ చేసిన తర్వాత అప్పుడు నువ్వు స్వప్నము సమయం లోపల సుఖాన్ని పొందుతావా లేదా అంటాడు. అంటే అవును సుఖం పొందుతాను అంటాడు. అంటే మంచి కళలు వస్తే సుఖానుభవం వస్తుంది అంటాడు. అంటే ఎవరైతే ఆ ఆనందాన్ని పొందుతున్నారో, ఎవరైతే ప్లీజ్ అర్థం కాకపోతే అడగండి. స్వప్నం లోపల ఆనందం వచ్చినప్పుడు ఎవరు ఆనందం పొందుతారు? ఒక్కసారి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే అక్కడ ఇది మనకు మన ఒరిజినల్ దాంట్లో అది రాయలేదు, నేను మీకు అర్థం కావాలని చెప్తున్నా. ఉదాహరణకి నేను చక్కటి ఆహారాన్ని స్వీకరిస్తున్నట్టుగా వచ్చింది అనుకోండి నాకు ఒక కళ. ఎవరు ఆనందిస్తున్నప్పుడు? నా శరీరం స్వీకరిస్తుందా? జవాబు చెప్పండి ఎవరైనా. ఒక్కళ్ళు నిద్రపోని వాళ్ళు ఎవరైనా? స్వీకరించట్లేదు, మనసు కాదు, కారణ శరీరం ఆనందిస్తుంది. ఒక శరీరం ఏదో ఆనందిస్తోంది. అయితే అది ఈయన ఏమంటాడంటే ఆ స్వప్నంలో ఎవరైతే ఆనందిస్తున్నారో, ఆనందాన్ని, ట్రూ ఆనందాన్ని ఎవరైతే పొందుతున్నాడో అదే ఆత్మ అని చెప్పేసి చెప్తాడు. చెప్పగానే ఈయన సరే అని చెప్పేసి ఆలోచిస్తాడు. ఆలోచిస్తూ కరెక్టే, స్వప్నం లోపల ఇప్పుడు నేను నిజంగా గుడ్డివాడిని అయినా సరే స్వప్నం లోపల నేను గుడ్డివాడిని అవ్వాల్సిన అవసరం లేదు. నేను ఎటువంటి స్వప్నమైనా కనడానికి నాకు ఇది లేదు. కాబట్టి ప్రాబబ్లీ ఇలా చెప్పింది కరెక్టే, కొంత సంతోషం వస్తుంది ఈయనకి, నిజమే కదా అని చెప్పేసి. కానీ మళ్ళీ వచ్చిన తర్వాత ఆలోచిస్తాడు అనమాట. కానీ స్వప్నం అనేది అశాశ్వతం కదా, మళ్ళీ వెనక్కి వస్తాడు. స్వప్నంలో మీరు చెప్పినటువంటి మాట నిజం, అది అశాశ్వతం కదా అంటాడు. అనేటప్పుడు ఈయన అంటాడు, సరే అయితే స్వప్నము లో ఉన్నప్పుడు నీకు బాహ్య విషయాలు ఏవి కూడా తెలియవు, కానీ అది అసలు ఏమి తెలియనటువంటి పరిస్థితి ఒకటి ఉంది, దాన్ని సుషుప్త అవస్థ అంటారు, డీప్ స్లీప్, అన్కాన్షియస్ ఫేజ్. ఆ అన్కాన్షియస్ ఫేజ్ లోపల నీకు ఏమి అంటే ఏ రకమైనటువంటి విషయాలు నీకు బయట వస్తువులు తెలియవు, స్వప్నములు కూడా రావు, అసలు నేను ఉన్నాను అనేటటువంటి స్పృహ కూడా లేదు, అదే నువ్వు అంటాడు. అనగానే ఈయనకు అర్థమవుతుంది, మరి అటువంటిప్పుడు దాంతో ప్రయోజనం ఏంటి? ఇప్పుడు నాకు స్పృహ ఉండదు, నేను ఆనందాన్ని పొందుతున్నాను అని కూడా తెలియనప్పుడు నాకు సుఖమే ఏమిటి అని ఇంద్రుడికి మాత్రం ఆలోచన వచ్చి, ఇంకా ఇది పని కాదని చెప్పి నేను 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఉండను, మీ దగ్గరే ఉండిపోతాను, నాకు రాజ్యం అవసరం లేదు, నాకు మీ దగ్గర ఉండి తెలుసుకోవడమే ఇది అసలు ఏమిటి అంటే, అప్పుడు ఆయన చెప్తాడనమాట, ఈ శరీరం అనేటటువంటిది అశాశ్వతమైనటువంటి శరీరం, ఇది చివరి దశ వచ్చినప్పుడు దీన్ని మనం ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవాలి. కాకపోతే ఈ శరీరం ఏదైతే ఉందో అది ఆత్మ యొక్క అనుభవం కోసమై కావాలి. కాబట్టి ఈ శరీరంలో ఉండగా మనం ఆత్మానుభవం చేసుకోవడం అనేటటువంటిది అవసరం. ఈ శరీరంలోనే నివసిస్తూ, ఈ శరీరాన్నే సాక్షిభూతంగా చూస్తూ, ఈ శరీరాన్నే అనుసరిస్తూ, ఈ శరీరాన్నే అంటిపెట్టుకుని ఉంది. దానికి ఆత్మకంటూ సహజంగా, ప్లీజ్ అర్థం చేసుకోండి ఈ పాయింట్, ఆత్మకంటూ సహజంగా ఒక సుఖము ఒక దుఃఖం అనేవి ఉండవు. ఆత్మకేమీ అంటుకోవు, మనం భగవద్గీతలో కూడా తెలుసుకున్నాం, ఆత్మకేమీ అంటుకోవు. ఆ అనుభవం రావడానికి ఈ శరీరం అవసరము. ఆత్మ అనే దానికి బాధలు ఉండవు, ఆత్మ అనే దానికి సుఖాలు ఉండవు. ఇప్పుడు నువ్వు ఏదైతే ఇప్పుడు నీకు అర్థమైందో అసలైనటువంటి ఆత్మతత్వం అనేటటువంటిది ఏదైతే అర్థమైందో, ఆ ఆత్మతత్వం ఏంటంటే ఏ విధమైనటువంటి వికారములు లేనటువంటిది ఆత్మ. ఆ ఆనందాలని వాటిని వీటిని అనుభవించడానికి మాత్రమే పుడుతుంది. ఎప్పుడైతే ఆనందం అనుభవిస్తుందో అప్పుడు దుఃఖం కూడా అనుభవించే అవకాశం ఉంది. కాబట్టి శరీరము అంటిపెట్టుకుని ఉన్నంత వరకు కూడా ఆత్మ తను పరమాత్మ యొక్క స్వరూపాన్ని అని చెప్పి గుర్తుంచుకోలేదు. ఉదాహరణకి మేఘాలు ఇలా గాలిలో వెళ్తూ ఉంటాయి, అప్పుడప్పుడు అవి కొన్ని షేప్స్ లో కనిపిస్తాయి, మనుషుల ముఖంలాగా కనిపిస్తాయి, జంతువుల ముఖంలాగా కనిపిస్తాయి, రకరకాల ముఖంలాగా కనిపిస్తాయి, కానీ తర్వాత మళ్ళీ చెదిరిపోతూ ఉంటాయి మేఘాలు. అదే విధంగా జీవితంలో కూడా మనము ఈ రూపాన్ని ఎందుకు ఎత్తాము అంటే ఈ పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకోవడం కోసం ఎత్తాము. తెలుసుకున్న తర్వాత మళ్ళీ పరమాత్మ లోపల కలిసిపోతాము. కాబట్టి ఏంటంటే ఈ ఆత్మ అనేటువంటి ఏదైతే ఉందో ఈ ఆత్మని శరీరంలో వ్యాపించి నీ కళ్ళ ద్వారా చూడడానికి, నీ ముక్కు ద్వారా వాసన చూడడానికి, నీ చెవుల ద్వారా వినడానికి, నీ చర్మము ద్వారా స్పర్శని అనుభవించడానికి,
ఈ విధంగా నీ నోటి ద్వారా నాలుక రుచిని అనుభవించడానికి. ఒకే ఆత్మ నీ శరీరంలో ఒక శక్తివంతమై ఒక శరీరం అనేటటువంటి అనుభవాన్ని తెచ్చేటటువంటిది. కానీ ఇవన్నీ ఆత్మకు ఉండవు. ఇవన్నీ కూడా ఉపాధి అయినటువంటి, ఉపాధి అంటే దేని ద్వారా అయితే మనము ఈ అనుభవాలన్నీ తీసుకుంటున్నామో అది ఆత్మ. కానీ శరీరం ఉడికే జస్ట్ ఇది చొక్కాలో నేను అందంగా కనిపిస్తాను. సో అట్లా అది చొక్కా అంతే. ఈ శరీరం అనేటటువంటిది ఒక షర్ట్ లాంటిది. కానీ ఆలోచింప చేసేది, నిన్ను చూడగలిగేలాగా చేసేది, వినగలిగేలాగా చేసేది, ఇలా అన్నింటికీ కూడా మూలము ఆత్మం. ఈ ఆత్మమే అసలైనటువంటి సత్యము. అదే తత్వమసి, అదే తత్వమసి, అదే తత్వమసి. ఇంద్రుడప్పుడు ఆనందంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అన్నమాట. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించదు నీ పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగా. జై శ్రీకృష్ణ. ఈరోజు క్లాస్ అయిపోయింది. సార్ బాగుందా? బాగుందా? చాలా బాగుంది. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీ సార్ ఒక్కటి నాకు అర్థం కావాలి. శ్లోకం అని చెప్పాను మొన్న, వేదం నాడు చెప్పిన సహనాభవతు చెప్పగలుగుతారా? అయితే క్లుప్తంగా చెప్తాను. వేదం మీద ప్రశ్నలు తీసుకుందాం. అంటే ఇక్కడ మనకు మెయిన్ ఏంటంటే ఈ ఓం సహనాభవతు సహనో భునక్తు సహవీర్యం కరవ ఇవన్నీ ఏంటంటే శాంతి మంత్రాలు. మనకు ప్రతి వేదానికి సంబంధించినటువంటి శాంతి మంత్రాలు ఉంటాయి. ఈ శాంతి ఎందుకోసము అంటే మేము ఈ పని చేయబోతున్నాము, మాకు మంచి జరగాలి, మేము ఈ పని చేయబోతున్నాము, మాకు మంచి జరగాలి అని చెప్పడం కోసం అని చెప్పేసి ఉపయోగపడే ఇవన్నమాట. రకరకాల వాటిలో రకరకాలు ఉంటాయి. పూర్ణమదం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే ఉంది కదా, అది కూడా ఒకటి. ఇటువంటివన్నీ కూడా శాంతి మంత్రాలుగా ఉంటాయన్నమాట. అంటే ఇప్పుడు గురువు శిష్యు ఎదురెదురుగా కూర్చుంటారు. కూర్చుని మాకు ఇది కావాలి, ఏం కావాలి మాకు, మా ఇద్దరి మధ్యలో ఎటువంటి బంధం ఏర్పడాలి, మాకు ఎటువంటి బంధం ఏర్పడాలి అంటే సహనా అవతు అంటే మనకి ఏమంటున్నారు, నాకు నీకు మధ్య మన ఇద్దరము శాంతి మనకు కావాలి, మన ఇద్దరికి మధ్య లోపల మనం అందరము కూడా ఒకరినొకరము కాపాడుకుందాము, నువ్వు నన్ను కాపాడు, నేను నిన్ను కాపాడుతాను. గురు శిష్యుల సంబంధమా? నేర్చుకునే ముందు అంటారు మన ఇద్దరికి ఎటువంటి ప్రమాదం రాకుండా మనం ఒకరినొకలను పరస్పరము కాపాడుకుందాం. ఓకే, అది మొదటిది. రెండవది ఏంది, ఇక్కడ ఉన్నటువంటివన్నీ భునక్తు మనం అనుభవించాలి. ఏం అనుభవించాలి? దొరికినవన్నీ కూడా అన్ని సమానంగా, అంటే మనం ఒకరినొకరం కాపాడుకుందాం, నువ్వు నన్ను కాపాడు, నేను నిన్ను కాపాడతాను. అదేవిధంగా దొరికినటువంటి వస్తువులన్నీ ఏవైతే ఉన్నాయో ఈ వస్తువులన్నింటినీ కూడా మనం కలిసి సంపాదిద్దాం. అది విద్య అవ్వచ్చు, అది ఇంకా ధన సంపాదన అవ్వచ్చు, లేకపోతే ఆధ్యాత్మిక విద్య అవ్వచ్చు, ఇంకా ఏదైనా సరే. సహవీర్యం కరవ, వీర్యం అంటే శక్తి. ఏదైతే మనకు ఆ శక్తి కలిగించేది ఏదైతే ఉందో ఆ శక్తిని మనము క్రోడీకరించి మనం సరైనటువంటి పనులను చేద్దాం. ఆ శక్తిని కూడా మనం షేర్ చేసుకుంటూ సరైనటువంటి పనులను చేద్దాము. మనము తేజవంతులుగా మారిపోదాం, మనం ఆనందమయులుగా మారిపోదాం, వర్చస్సు కలిగిన వారిగా మారిపోతాం. ఇప్పుడు మన ఇద్దరం కలిసి నేర్చుకుంటున్నటువంటి ఈ విద్య ఏదైతే ఉందో ఈ విద్య ద్వారా మనము ఖ్యాతిని పెంచుకోవాలి. ఒకరినొకరము ద్వేషించుకోకుండా ఉండాలి. మా విద్విష వహై, మనం ఇది ద్వేషించుకోకుండా ఉండాలి. మనం ఒకరినొకరిని ద్వేషించుకోకుండా అహింసా భావంతో మిత్రభావంతో మనం ముందుకెళ్దాము అని చెప్పేసి ఇది అర్థం అన్నమాట. ఇలాంటివి అన్ని శాంతి మంత్రాలు కూడా ఒక్కొక్క శాంతి మంత్రాన్ని ఒక్కొక్క సమయంలో నేర్చుకుందాం. జై శ్రీకృష్ణ. ఇంకా ఇవాల్టివి ఏమన్నా ప్రశ్నలు ఉంటే అడుగుతారా ఎవరైనా? ఇవాల్టిది సేమ్ అదే క్వశ్చన్. అంటే ఇంకా నేర్చుకోవచ్చు అంటే పురుష సూక్తం కూడా నేర్చుకోవచ్చు అండి ఆడవాళ్ళు? అంటే అలా స్త్రీ సూక్తం అన్ని నేర్చుకోవచ్చు ఆడవాళ్ళు. పురుష సూక్తం అదే ఇప్పుడు ఇవాళ చెప్పుకున్నది అదే కదా, ఆడవాళ్ళు ప్రతిదీ నేర్చుకోవచ్చు అని చెప్పి మనకు వేదాలలో చెప్పారు. ఇంకా మనము వేదంలో జీవన విధానం మనం ఇవాళ పూర్తి చేసుకోలేదు. ఆ వేద జీవన విధానం కనుక తీసుకున్నట్లయితే ఆ రోజుల్లో ఆడవాళ్ళు గోవులను దహనం చేసేవాళ్ళని చెప్పాం కదా, అది కాకుండా వాళ్ళు శ్మశానానికి కూడా వెళ్ళేవాళ్ళు. సో ఇవన్నీ ఏవైతే ఉన్నాయో మధ్యలో వచ్చినటువంటివి మధ్యలో వెళ్ళిపోతాయి. జై శ్రీకృష్ణ. కోరికలు కోరకూడదు అంటున్నారు, మరి వేదంలో కోరుకోవచ్చు అని కూడా చెప్పారండి. కోరుకోకూడదు అని నేను ఎప్పుడు అన్నాను? ధర్మము, అర్థము, కామము, మోక్షము అన్నాను కదా. ధర్మము, అర్థము, కామము అనేటటువంటివి ధర్మబద్ధమైనటువంటి జీవితము ముందు ఒక 25 ఏళ్ల పాటు నేర్చుకోవాలి, ధర్మబద్ధంగా ఎలా ఉండాలి అని. తర్వాత అర్థము, కామము. అర్థము అంటే డబ్బు సంపాదించుకోవడం,
కామము అంటే కార్డు కొనుక్కోవడము, బంగ్లాలు కొనుక్కోవడము. ఒక్క నిమిషం కళ్యాణి గారు. కళ్యాణి గారు వాయిస్ వినిపించట్లేదు. కళ్యాణి గారు మీ వాయిస్ వినిపించట్లేదు. కట్ అయిపోతున్నదండి మీది. చెప్పారండి. ఒక్క నిమిషం. అయితే ఇప్పుడు సో ఏంటి, ధర్మబద్ధంగా మనం ఏం చేయాలి? ధర్మబద్ధంగా జీవితాన్ని 25 ఏళ్లలో తెలుసుకుని తర్వాత 25 ఏళ్లలో డబ్బు సంపాదించుకుంటూ కార్లు, బంగ్లాలు ఇవన్నీ ధర్మబద్ధంగా సంపాదించుకోవచ్చు, తప్పేమీ లేదు. దానికోసమనే వేదాలలో కూడా మనకి కర్మకాండాలలో అన్నిట్లలో ఇవాళ కూడా మనం తెలుసుకున్నాం. ఇవాళ కూడా వేదాలలో కోరికలు కోరుకోవడం కోసమే, నాకు ఈ రోగం రాకుండా చూడు, నాకు అది రాకుండా చూడు, నాకు ఇది రాకుండా చూడు, నాకు అది అవన్నీ కూడా మనం ముందుగా వేదాలలో కోరుకుంటాం. తర్వాత ఏమనుకుంటామంటే కోరికలు లేనటువంటి స్టేజ్కి వెళ్ళాలి. అంటే నేను ఏం చేయాలి? 50 ఏళ్ళు దాటాక కూడా ఇంకా నా మనవలు బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, వీళ్ళు బాగుండాలి, వాళ్ళు బాగుండాలి, ఇవన్నీ ఎంత? ఇప్పుడు జీవిత చరమాంకంలోకి వచ్చిన సమయంలో ఇంకా కోరికలు కోరుకుంటూ తప్పు అని చెప్పేసి చివరికి ఏం చేస్తారంటే అంటే 50 ఏళ్ళు దాటినటువంటి ప్రతి ఒక్కరూ కూడా డిటాచ్మెంట్ అనేది పెంచుకోవాలి. దానికి మోక్ష మార్గం అంటారు. ఈ మోక్ష మార్గం లోపల 2 పద్ధతులు ఉంటాయి. ఒకటి వానప్రస్థం అని, ఇంకొకటి సన్యాసం అని. దీని వేదంలో ఎలా చెప్తారు? అరణ్యకం అని, ఉపనిషత్ అని. ఓకే, ఇవన్నీ మనం చెప్పుకున్నవే చెప్తున్నాను. నేను కొత్తది ఒక్క పాయింట్ చెప్పట్లేదు, మళ్ళీ చెప్తున్నాను. చెప్పినవి మళ్ళీ చెప్తున్నా. ఇంకో 10 సార్లు అయినా చెప్తాను, అర్థం చేసుకోండి. వేదాలు మన జీవన విధానానికి అనుగుణంగా ఉంటాయి. ఓకే, సంహిత, బ్రాహ్మణము ఈ రెండిట్లలో మనం ఏం నేర్చుకుంటాము? ధర్మాన్ని నేర్చుకుంటూ బ్రాహ్మణం లోపల మనం డబ్బు సంపాదించుకుంటూ కోరికలు తీర్చుకుంటాము. అరణ్యకము, ఉపనిషత్తు. అరణ్యకంలో మనం డిటాచ్మెంట్ పెంచుకుంటాము. వానప్రస్థ ఆశ్రమంలోకి వెళ్ళి తీరవలసిందే ప్రతి ఒక్కడు. వెళ్ళిన తర్వాత సన్యాసము అంటే ఉపనిషత్తు. ఉపనిషత్తులో ఉన్నటువంటిది నిజంగా మనము సమ్యక్ న్యాసము, సరైనటువంటి త్యాగము చేయడానికి ఉపయోగపడేది ఉపనిషత్తులు. ఆ ఉపనిషత్తులు ఎప్పుడు కావాలి మనకు? జీవితంలో మనము గృహస్థాశ్రమం తీసుకున్నప్పుడు మన కోరికలని కొంతవరకు తీర్చుకుని ఇక అప్పుడు ఆపుకోవడం. ఇప్పుడు నాకు 80 ఏళ్ళు వచ్చాయి, ఓకే, ఇంకా నేను ఇది చూడలేదు, అది చూడలేదు, కొత్త కారు కొనుక్కుంటాను, కొత్త బంగ్లా కొనుక్కుంటాను, ఇవి అవసరం లేదు. అదే విధంగా ఈ దేహంతో ఏర్పడిన మరిన్ని దేహముల కోసమై తాపత్రయపడడం కూడా అవసరం లేదు. ఇవన్నీ అవసరం లేనటువంటి స్థాయికి మనం వెళ్ళగలగడానికి కోసము ఇవి. కానీ ముందే అన్ని కోరికలు తీర్చుకోకూడదని ఎక్కడా లేదు. జై శ్రీకృష్ణ. నెక్స్ట్ క్వశ్చన్. అంటే అందుకోసమే చమకం పార్ట్ వచ్చి అడగడము ఉంటుంది కదా సార్ దాంట్లో వేదంలో. అన్ని కావాలి. నమక చమకాలలో అన్ని మనం దేవుడిని కోరుకుంటాం. రుద్రం నమక చమకాలలో మనం అభిషేక చమకంలో కోరుకుంటాము. అదేనండి. అయితే ఇప్పుడు మనం ఉపనిషత్తులు అనేవి ఏవైతే మనం 10 నేర్చుకున్నామో, 10 ముఖ్యం అని చెప్పి తెలుసుకున్నాం కదా, మొన్న రాసుకున్నాం కదా. ఒక 4 ఉపనిషత్తుల పేర్లు చెప్పండి మీరు. ఐత్రి ఉపనిషత్తు, తర్వాత ఈశోపనిషత్తు, బృహదారణ్యకోపనిషత్తు, తైత్తరీయోపనిషత్తు, కఠోపనిషత్తు, కేనోపనిషత్తు, చాంద్యోగోపనిషత్తు. సో ఈ దశ ఉపనిషత్తులు మళ్ళీ వీటికి 2 యాడ్ చేసాం మనం. ఏంటి? ఈ శ్వేతాశ్వతర ఉపనిషత్తు, తర్వాత ఇంకొకటి ఏంటి? కౌశితకి ఉపనిషత్తు. మొత్తం మీద 12 ఉపనిషత్తులు ముఖ్యమని తెలుసుకున్నాం. ఈ ఉపనిషత్తుల భాగం వచ్చేసరికి సమాజంలో ఉన్నటువంటి కోరికలను మనం తగ్గించుకుంటూ క్రమ పద్ధతిలో సమాజానికి దూరం అవుతూ, అంటే ఫోన్ కాల్స్ తగ్గిస్తూ, సమాజంలో అందరూ పిలిస్తే ఫంక్షన్స్, అయ్యో బాబాయ్ రేపు 2 ఫంక్షన్స్, ఎల్లుండి 3 ఫంక్షన్స్, ఎప్పుడు ఎల్లుండి ఇంకా ట్రావెల్ చేయాలి, 15 రోజుల ట్రావెల్ చేసి మా తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, పిల్లల పెళ్లిళ్ళకి వెళ్ళాలి, ఇవన్నీ మానేసేసి మెల్లమెల్లగా క్రమ పద్ధతి లోపల తగ్గించుకుంటూ వస్తూ భార్యాభర్తలు ఇద్దరు కూడా సమాజానికి దూరంగా ఉంటూ చివరికి 25 ఏళ్ల పాటు వాళ్ళు సన్యాసం తీసుకున్న తర్వాత సన్యాసులాగా ప్రత్యేకంగా మారిపోవచ్చు. ఎందుకంటే 25 ఏళ్ల తర్వాత ఇంకా వారికి ఒకరితో ఒకరికి కూడా సంబంధము కనిపించదు. కాబట్టి ఆ డిటాచ్మెంట్ పెంచుకోనప్పుడు, అంటే వైరాగ్య భావన రానప్పుడు జీవితం వృధా అయిపోయినట్టే. ఒక జీవితం వృధా అయినట్టే గుర్తుంచుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ఒక జీవితం వృధా అయిపోయినట్టే. ఒక అమూల్యమైనటువంటి అవకాశాన్ని మోరిలో పోసినట్టే లెక్క.
ఒక మోరీ లోపల మనకు ఒక దొరికినటువంటి ఒక అమూల్యమైనటువంటి అవకాశాన్ని కేవలం వైరాగ్య భావన రాకుండా సమాజంలో దొరికేటటువంటి చీపు నీళ్ల కోసం, గ్లాసుడు నీళ్ల కోసం అని చెప్పి ఒక జలాశయాన్ని వదిలేస్తున్నాం అన్న సంగతి గుర్తుంచుకోండి. డిటాచ్మెంట్ రాని వాళ్లకు ఎదుగుదల ఉండదు. అదే మన వేదం చెప్పేది. జై శ్రీకృష్ణ. నెక్స్ట్ క్వశ్చన్. సార్ ఇందాక మీరు చెప్పింది గో దుహనమా సార్? అది దహనం దుహనం అంటే దుహనంలో దహనమే. దహనం చేసే ప్రక్రియని దుహతి అంటారు. ఆ చేసే అమ్మాయిని దుహతి అంటారు. దౌహిత్రి అని అంటే ఆమె కొడుకు. దుహతి అంటే దుహనం అంటే పాలు పిండటం అని కూడా మీనింగ్ సార్? దుద్ అది వేరు. అది దుగ్ధం అంటే పాలు పిండడం. ఓకే సార్. ఇంకా ఫైనల్లీ కథ బాగుందా? అవన్నీ పక్కన పెట్టేయండి. ఇవన్నీ కాదు. లాస్ట్ లో చెప్పిన కథ నచ్చిందా? అర్థమైందా అందరికి? ఓకే, సరే ఇవాళకి మనము ముగించుకుందాము. ఇంకా రేపు మళ్ళీ మనకు భగవద్గీత 7, 8, 9 అధ్యాయంలో పూర్తి రివిజన్ ఉంటుంది. ఎందుకు అంటే మనం ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నాం. ఉదాహరణకి భగవద్గీతలో ఏముంది అంటే చాలా మంది తెలుసండి నిష్కామ కర్మ అయిపోయింది, ఇంతే ఒక్క మాటతో క్లోజ్ చేస్తున్నారు. కానీ అలాంటప్పుడు 2వ అధ్యాయం ఎందుకుంది, 3వ అధ్యాయం ఎందుకుంది, 4వ అధ్యాయం ఎందుకుంది, 5వది ఎందుకుంది, 6వది ఎందుకుంది, 7వది ఎందుకుంది, 8 ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నాం. ఈ మెట్టులో ఏం నేర్చుకున్నాం? ఈ మెట్టు నేను నేర్చుకోలేదు, నాకు ఎక్కడో మధ్యలో 2వ మెట్టు మీద నేర్చుకున్నది జ్ఞాపకం ఉంది. 9వ మెట్టు మీద జ్ఞాపకం, ఇక్కడి నుంచి అక్కడికి ఎలా జంప్ చేస్తాం? చేయలేము. కాబట్టి 7, 8, 9 అధ్యాయాలను మనము 5-6 వారాలుగా తెలుసుకుంటున్నాము. ఇప్పుడు ఏం చేస్తామంటే ఆ మూడింటిని కలిపి రేపు వాటి యొక్క సందేశాన్ని అందిస్తాం. ఎందుకంటే ఇవన్నీ ఎంత వింటే ఏదో వరకు ఫటక్మని కొట్టుకుంటుంది. ఎందుకంటే ధృతరాష్ట్రుడు ఉంటాడు, ధృతరాష్ట్రుడు బాధపడుతూ ఉంటాడు. భీముడు వచ్చి రోజు నన్ను బాధ పెడుతున్నాడయ్యా, భోజనం పెట్టే వంకన నా దగ్గరికి వచ్చి రకరకాలుగా నన్ను తిడుతున్నాడు. నీ కొడుకుని ఇలా చంపాను, నీ కొడుకుని అలా చంపాను, వీడి రక్తం ఇలా తాగాను, వాడి పేగులు ఇలా తీశారు, ఇవన్నీ అంటున్నాడు అని చెప్పి తన తమ్ముడు విదురుడు వచ్చినప్పుడు చెప్పుకుంటాడు. ఎలా ఉంది అన్నయ్య అంటే అంతా బానే ఉంది, అన్ని గౌరవాలు బాగున్నాయి. ధర్మరాజు మహాత్ముడు రోజు వచ్చి పెదనాన్న నాకు ఈ డౌట్ వచ్చింది, ఆ డౌట్ వచ్చిందని అన్ని క్లారిఫై చేసుకుని వెళ్తున్నాడు. భీముడు మాత్రం నరకం చూపిస్తున్నాడయ్యా. చాటుగా ఈ సహదేవుడు ఇంకొకడేమో నకులుడు చాటుగా చూసుకుని వాళ్ళు నవ్వుకుంటూ వెళ్ళిపోతున్నారు. భీముడు వచ్చే టైం వాళ్ళకి ఫుల్ ఎంటర్టైన్మెంట్ టైము. అర్జునుడు కూడా నవ్వుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఈ టైం కోసమే ఎదురు చూస్తున్నట్టుగా ఉంటుంది. ఈ నలుగురు కూడా నన్ను సతాయిస్తున్నారు, ఈ భీముడు పెట్టే బాధలు తట్టుకోలేకుండా ఉన్నాను అంటే, అన్నయ్య నీ పిల్లలు చనిపోయారు, నీ ఆస్తి పోయింది, నీకు ఎవరూ మిగలలేదు, ఇంకా ఇప్పుడు కూడా ఎందుకు ఈ రాజ్యాన్ని పట్టుకొని ఉన్నావు? ఏమి కావాలని ఇంకా నీకు ఈ ప్రపంచంలో ఏమి కావాలని కోరుకుంటున్నావు? ఇప్పటికైనా నువ్వు వానప్రస్థం తీసుకో, ఈ డిటాచ్మెంట్ పెంచుకోలేకుండా ఉన్నావు నువ్వు అంటే తమ్ముడు చెప్పిన మాటలన్నీ వింటాడు. నిజమే విదురా, నువ్వు చెప్పింది చాలా కష్టం, చాలా సరైనటువంటి మాట చెప్పావని కౌలించేసుకుంటాడు. కౌలించుకొని ఏడుస్తాడు. ఏడ్చి నిజమే నా లోపల వైరాగ్యం రాలేదు చీ అని చెప్పి వెళ్తాడు. అక్కడి నుంచి గాంధారి చూస్తూ ఉంటుంది. చూడడం అంటే అదే వింటూ ఉంటుంది. ఆమె చూసి రాత్రి పడుకునేటప్పుడు అడుగుతుంది, ఏం సార్ రేపు వెళ్ళిపోతున్నామా మనం అంటే, ఆలోచిద్దాం లేక పొద్దున కానీ మళ్ళీ పొద్దున అవుతుంది, మళ్ళీ రాత్రి అవుతుంది. అలా ఆమె రోజు జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. గాంధారి రోజు జ్ఞాపకం చేయగా ఏమవుతుందంటే ఒకరోజు ఈయనకి నిజంగా వైరాగ్యం వస్తుంది. ఆ వైరాగ్యం వచ్చేసి అప్పుడు జీవితాన్ని వదిలేసి అప్పుడు అతను అడవుల్లోకి వెళ్ళిపోయి మహానుభావుడు అవుతాడు. మహానుభావుడు అవడమే కాకుండా ఎన్ని రోజుల పాటు చేసుకున్న పాపాలన్నీ కూడా ఆ వైరాగ్యం ద్వారా సాధించగలుగుతాడు. భీముడు ధర్మరాజు వీళ్ళందరూ ఒకసారి చూడడానికి వెళ్తారనమాట. వెళ్ళగానే భీముల్ని చూసి ఏడ్చేస్తాడు, కళ్ళలోంచి నీళ్లు పెట్టుకుంటాడు. ఇప్పుడు మహానుభావుడు అయ్యాడు ధృతరాష్ట్రుడు. తన ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు భీముణ్ణి. 180 ఏళ్ళ ధృతరాష్ట్రుడు 140 ఏళ్ళ భీముణ్ణి ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు. నాన్న నీకు చిన్నప్పుడు ఎన్ని రకాల ఘోరాలు చేశానురా, నీకు విషం ఇచ్చాంరా, నిన్ను నీళ్ళల్లో పడేశానురా, నీ కాళ్ళు చేతులు కట్టేసి నీళ్ళల్లో పడేశాంరా, ఎన్ని ఘోరాలు చేశానురా, నేనే ఇలా చేసింది నీకు పెదనాన్నరా, మీ నాన్న లేకుండా మీ నాన్న వెళ్ళిపోయిన తర్వాత నేను కదరా మిమ్మల్ని బాగా చూసుకోవాల్సింది, అలాంటిది నేనే బాగా చూసుకోలేదురా అని చెప్పేసి గుండెల నిండుగా మనస్ఫూర్తిగా చెప్తే భీముడు లాంటి వాడు కూడా కరిగిపోయి ఏడుస్తాడు. వైరాగ్య భావన చాలా గొప్పది. ఆ భావన రాని జీవితం వృధా. ఒక అద్భుతమైనటువంటి అవకాశం దేవుడు మనకిచ్చాడు, వైరాగ్య భావన పెంపొందించుకునే అవకాశం. ఈ అనవసరమైనటువంటి హంగు ఆర్భాటాలలో కావద్దు. గొప్ప విద్యని నేర్చుకుంటున్నారు, వేద విద్యని.
సుమారుగా 140 వారాలు అనుకున్నాము. ఇప్పుడు కొద్దిగా మనం ఎప్పుడు కొద్దిగా వెనకే ఉంటాం కదా. ఇప్పటికి ఆల్రెడీ 10 వారాలు మొదలెట్టేలా 10 వారాలు వెనక్కి వెళ్ళిపోయాం. సో సో కనీసం 150, 160 వారాలు పడుతుంది. మహాభారతం 2 సంవత్సరాలు నేర్చుకుంటాం. జ్యోతిష్యం ఇంకో 10, 15 వారాలు పడుతుంది. సో గొప్ప గొప్ప విషయాలు, గొప్ప గొప్ప సత్యాలు ఎప్పుడు అందుబాటులో లేనివి మనందరం కలిసి నేర్చుకుంటున్నాం. దీన్ని వృధా చేసుకోకండి. మనస్ఫూర్తిగా దీన్ని ఉపయోగించుకోండి. జై శ్రీకృష్ణ. ఇంకేమీ ప్రశ్నలు లేకపోతే ఈ రోజు క్లోజ్ చేసుకుందాం. రేపు భగవద్గీత అత్యద్భుతమైనటువంటి వివరణ మనము తెలుసుకోబోతున్నాం. 7, 8, 9 మూడింటి యొక్క సంకలనం చేసిన తర్వాత మాత్రమే మనం 10, 11, 12లోకి వెళ్ళగలుగుతాం. ఉపదేశసారం మనం అనుకున్నట్టుగానే కొద్దిగా డిలే అవుతుంది. ఎందుకంటే భగవద్గీతలో మనం 12వ చాప్టర్ అయిపోతే గానీ ఉపదేశసారం మళ్ళీ ప్రారంభించుకోవడానికి ఉండదు. అప్పటి వరకు కూడా తీర్థయాత్ర కార్యక్రమాలు అవుతూ ఉంటాయి. తీర్థయాత్ర కార్యక్రమంలో మొన్న మనము వింధ్యాచలము, చిత్రకూటము ఏవైతే మిస్ అయ్యామో అది శనివారము పొద్దున్న 11 గంటలకి అందరము ఆ క్లాస్ తీసుకుందాం. సో శనివారం మనకు 2 క్లాసులు ఉంటాయి. పొద్దున్న మొన్న మిస్ అయినటువంటి చిత్రకూటము, వింధ్యాచలము ఉంటుంది. ఏంటి గొప్పతనం ఏంటి, వింధ్యవాసిని గొప్పతనం ఏంటి, అష్టాభుజి గొప్పతనం ఏంటి, చిత్రకూటంలో రాముడికి జరిగినటువంటి ఏంటి, అవి ఏం నేర్చుకోవచ్చు, మనం ఏమేం చూస్తే బాగుంటుంది, ఎలా వెళ్ళాలి, ఇవన్నీ కూడా మనము శనివారం 11 గంటలకు తెలుసుకుందాము. శనివారం రాత్రి ఎప్పట్లాగే మహాభారతం ఉంటుంది. ప్రతి శనివారం ఉంటున్నదండి 11 గంటలకి. కాదమ్మా, ఈసారి మనకు ఒక క్లాస్ మిస్ అయింది. మొన్న నేను ఓ రోజు క్లాస్ తీసుకోలేకపోయాను. అందుకని చెప్పి అదొక్కటి మాత్రం శనివారం పెట్టుకుంటున్నాం. జనరల్ గా సోమవారం ఉంటుంది. సోమన మంగళ ఇప్పుడు ఈ శనివారం ఒకటేనండి 11 గంటలకి. ప్రతి శనివారం కూడా ఉంటుందా అంటున్నాను. ఉండదమ్మా, మొన్న ఒక క్లాస్ తీసుకోలేదు మనము. ఓకే. మన క్లాసులు అన్ని కూడా 9 గంటలకే ఉంటాయి. మన క్లాసులు అన్ని కూడా 9 గంటలకే ఉంటాయి. ఒక క్లాసు నేను తీసుకోలేదు కాబట్టి అది శనివారం నాడు పొద్దున్న 9 గంటలకు ఉంటుంది, పొద్దున్న 11 గంటలకు ఉంటుంది. రాత్రి క్లాసెస్ యథావిధిగా, వాటిలో ఎటువంటి మార్పు లేదు. సరే అండి. నారాయణీయం క్లాస్ కూడా అవ్వట్లేదా సార్? నారాయణీయం క్లాసు ఇప్పుడే గాయత్రి వచ్చారు కదా, సో మళ్ళీ ఒకసారి అంటే మాట్లాడాను కానీ నిన్న ఇంకా అదే కాలేదు. సో డిసైడ్ కాలేదు నెక్స్ట్ క్లాస్ ఎప్పుడని. తీసుకుందాం వీలైనంత తొందరగా. అంటే జనరల్ గా ఏంటంటే 10 దశకాలకు ఒకటి అన్నట్టుగా పెట్టుకున్నాము. మరి కొత్త బ్యాచ్ కి ఇప్పుడు ఎన్ని దశకాలు అయ్యాయో చూసి దాన్ని బట్టి నారాయణీయం కూడా క్లాస్ తీసుకుందాం. ఓకేనా? వండర్ఫుల్. అందరూ కూడా చెప్పండి. జై శ్రీకృష్ణ. చెప్పండి. ఓకే, అందరూ కూడా ఈ జ్ఞానాన్ని గురించి ఆలోచిస్తూ ఇందాక తెలుసుకున్నటువంటి సత్యాన్ని, ఇంద్రుడికి ఏ విధంగానైతే సత్యం బోధపడిందో అదే సత్యాన్ని ఆలోచిస్తూ ఆ కథ లోపల ఉన్నటువంటి నిజమైనటువంటి సందేశాన్ని గుర్తిస్తారని ఆశిస్తూ ఈ రోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. జై శ్రీకృష్ణ. శుభరాత్రి. గురువు గారు.